హాయ్ అండి. పార్ట్ 8. ఇక కథలోకి వెళితే కింద గదిలో శేఖరం గారు పడుకొని ఆలోచిస్తూ ఉంటారు. మీనాక్షి గారు అతని గుండెల మీద పడుకొని ఏంటి ఆలోచిస్తున్నారు శ్రీవారు అంటుంది. శేఖరం ఏమీ లేదు మీను, మన సాత్వికాకి అక్షిత్ని అడిగితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా అంటారు నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుంటూ. మీనాక్షి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, రేపో మాపో పెళ్లి చేసి పంపబోతున్నారు. అయినా మీ అల్లరి ఆపరా? చిరు కోపంతో శేఖరం మీ ఆడవాళ్లతో ఇదేనోయ్ తంట, పెళ్ళైన కొత్తలోనేమో వద్దండి ఎవరైనా చూస్తారు అంటారు. కొన్నాళ్ల తర్వాత పిల్లలున్నారు కుదరదు అంటారు. వాళ్ళు ఎదిగాక ఎదిగిన పిల్లల ముందు ఏంటి మీ వేషాలు అంటారు. ఇప్పుడేమో ఇలా అంటూ పెదవులు అందుకుంటాడు. మీనాక్షి ఎన్ని చెప్పినా మీకు కావలసింది అందుకుంటూనే ఉన్నారుగా చిలిపిగా బుగ్గ కొరుకుతూ. శేఖరం ఇవ్వను ఇవ్వను అంటూనే ఊరించి ఊరించి అందిస్తున్నావుగా నీ అందాలు మీను అంటాడు వివస్త్రను చేస్తూ. మీనాక్షి మీ మగవాళ్ళని ఆశపెట్టి ఉడికించి బ్రతిమలించుకొని మీ కోరికను తీరుస్తూ మీలో కలిసిపోవటంలో ఎంత ఆనందమో తెలుసా మా ఆడవాళ్ళకి. మీరు బ్రతిమాలుతుంటే మాకు ఎంతో సరదా, మీరు పొగుడుతుంటే ఎంతో సంతోషం, మీ ఆనందమే మాకు ముఖ్యం అంటూ తనని తన వక్షంలో దాచుకుంటుంది. ఇద్దరూ కూడా గెలుపోటములు లేని రసక్రీడలో యుద్ధం చేస్తూ ఒకరు గెలుస్తూ మరొకరిని గెలిపిస్తూ ఆ రస సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. మీనాక్షి ఇప్పుడు చెప్పండి, సాత్వికి అక్షిత్ని చేసుకుందామని అడుగుతారా అన్నయ్య వాళ్ళని? శేఖరం ఇద్దరి ఈడుజోడు బాగుంటుంది, నాకు అక్షిత్ బాగా నచ్చాడు, అలానే వాళ్లకు కూడా ఒకరికొకరు నచ్చితే మనం పెళ్లి చేసేద్దాం. మీనాక్షి నిజమే, మొన్న ఎంగేజ్మెంట్ రోజు వాళ్ళిద్దరూ కలిసి మెట్లు దిగి వస్తుంటే ఎంత అందంగా ఉన్నారో తెలుసా? నిజంగా భార్య భర్తల్లా ఉన్నారు. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు, కానీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా. శేఖరం అమ్మాయి చదువు అయ్యేలోపు అడుగుదాం, నాకు తెలిసి వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు అంటాడు. మీనాక్షి సరే చూద్దాం, ఎక్కడున్నా అది సంతోషంగా ఉండాలి, ఆ ఇంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదనిపిస్తోంది, చూద్దాం దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అంటుంది నిద్రకు ఉపక్రమిస్తూ. తర్వాత 2 రోజులు కూడా సాత్వికని కాలేజీకి పంపి నలుగురు ఎంజాయ్ చేస్తూ వైజాగ్ మొత్తం తిరిగారు. శనివారం సాయంత్రం సౌమ్య కూడా హాస్టల్ నుండి వచ్చింది. సాత్విక ఏంటే మొన్న చెప్పా పెట్టకుండా హాస్టల్కి వెళ్ళిపోయావు కోపంగా. సౌమ్య అదేం లేదే, కాలేజ్కి వెళ్ళాలి కదా అందుకే వెళ్ళా సాత్విక చుట్టూ చేయేస్తూ. సాత్విక ఇక్కడే ఉండి కాలేజీకి వెళ్ళవే అంటే వినవు, నాకు అర్థం కాదు నీ పద్ధతి అంతే కోపంగా. సౌమ్య అయ్యో అదేం లేదు సాత్వి, హాస్టల్లో అయితే ఫ్రెండ్స్ ఉంటారు, గ్రూప్ డిస్కషన్ చేయొచ్చు, అందుకే అక్కడ ఉంటున్నా, అదీగాక ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నెక్స్ట్ మంత్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వాలి కదా అంటుంది. సాత్విక సరేలేవే బాబు, నువ్వెప్పుడు మా మాట విన్నావు, క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టేసేయ్, అత్త పిచ్చ హ్యాపీ అవుతుంది. సౌమ్య తన కోసమేగా నేను ఏమి చేసినా, కొట్టాలి జాబ్. సాత్విక నువ్వు కొడతావులేవే, నీకు ఆ టాలెంట్ ఉంది. సౌమ్య థ్యాంక్స్ స్వాతి, నీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? సాత్విక సూపర్, ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా రాసేస్తా నవ్వుతూ. సౌమ్య నేనడిగేది క్లాస్ ఎగ్జామ్స్ కాదు సాత్వి, లైఫ్ ఎగ్జామ్స్ కొంటెగా కన్ను కొడుతూ. పూజ దాంట్లో అయితే 100% మా స్వాతికి అంటుంది నవ్వుతూ. సాత్విక పోవే బాబు నీ అల్లరి నువ్వు అంటూ సౌమ్యని నెడుతుంది. సౌమ్య అబ్బా ఇదంతా సిగ్గే, అత్తయ్యతో చెప్పనా మరి, ఒకే ముహూర్తానికి 2 పెళ్ళిళ్ళు నవ్వుతూ నడుము పైన గిల్లుతుంది. సాత్విక అంత పని చేయకే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, వాడితో చాలా పనుంది నాకు. పూజ లగేజీ ప్యాక్ చేసుకుంటుంది రేపు వెళ్ళాలి అని. ఆదివారం ఉదయం నిద్ర లేచాక అక్షిత్ కిందకి వచ్చి రఘురాం గారి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. రఘురాం ఏరా ఇవాళ వెళ్ళాల్సిందేనా? అక్షిత్ అదేంటి రఘు అలా అంటావు, 1 వీక్ ఉన్నా కదా, అక్కడ ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా. రఘురాం నిజమేలే, కాకపోతే ఇంకో వారం ఉంటే బాగుంటుంది కదా. అక్షిత్ ఇంకో వారం ఉంటే ఇంక నేను ఇక్కడే ఉండిపోవాలి రఘు నవ్వుతూ. రఘురాం ఉండు, నిన్నెవడు వెళ్ళమన్నాడు, ఏదన్నా బిజినెస్ చేసుకోరా, నేనున్నాను, పెద్ద నాన్నలున్నారు, ఇంతమంది అన్నయ్యలున్నారు. అక్షిత్ నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాన్న, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చెప్తాలే నవ్వుతూ. రఘురాం అంతేలే, నాకు నచ్చింది ఎప్పుడు చేసావు గనుక ఇప్పుడు చేయటానికి, అంతా నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నావు తల పక్కకి తిప్పుకొని. అక్షిత్ అయ్యో రఘు కోపం వచ్చిందా, నా బంగారం కదూ, అలగకు ప్లీజ్ గడ్డం పట్టుకొని. రఘు
పోరా, నేనంటే లెక్కలేదు నీకు. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాతో మాట్లాడకు. వీళ్ళిద్దరిని చూస్తుంటే రాజేశ్వరి గారికి నవ్వొస్తుంది. మీ నాన్న మళ్ళీ అలిగాడు రా అక్కి, నువ్వు వెళ్ళినట్టే ఈరోజు బెంగళూరుకి నవ్వుతూ అంటుంది. అక్షిత్, అమ్మా నువ్వు నిప్పుల్లో నెయ్యి పొయ్యకు. మా రఘు బంగారం నా మాట వింటాడు. నేను బాగా సెటిల్ అయ్యి మా రఘుని బాగా చూసుకుంటా. స్కూల్కి వెళ్ళనన్న చిన్న పిల్లోడికి చాక్లెట్ ఆశ చూపించి బుజ్జగించినట్టు బుజ్జగిస్తున్నాడు. అంతలో అశ్విత్ ప్రకాష్ కిందకి వస్తూ వీళ్ళని చూసి నవ్వుకుంటారు. అశ్విత్, ఏంటి నాన్న వీడు నీ మాట వినడం లేదా? అక్షిత్ని చూసి నాలుక బయట పెట్టి వెక్కిరిస్తాడు నీతిక కుదురుతుంది అన్నట్టు. అక్షిత్ చేత్తో నుదురు కొట్టుకుంటూ, రఘు వాడు చెప్పింది వినకు. వాడు కావాలని నిన్ను రెచ్చగొడుతున్నాడు. పచ్చని మన బంధాన్ని చూసి వాడికి కుళ్ళు అంటాడు నవ్వుతూ. రఘురాం, నేను నిన్ను నమ్మనురా. నువ్వెప్పుడు ఇంతే, నన్ను మోసం చేస్తున్నావు. నువ్వు పెద్ద దొంగవి. అక్షిత్, ఒరేయ్ ఎందుకురా బాబు ఇంకా ఇరికిస్తావు నన్ను? అశ్విత్తో అంటూ, నిజంగా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది రఘు, నన్ను నమ్ము. ఈసారి వచ్చినప్పుడు 15 days ఉంటాగా, ప్లీజ్ ప్లీజ్ అంటాడు. రఘురాం, సరే నిజంగా ఈసారి 15 days ఉంటావుగా అంటాడు. అక్షిత్, నిజంగా ఉంటానన్నా, ప్రామిస్ అంటాడు. రఘురాం, అయితే ఓకే, పదండి టిఫిన్ చేద్దాం. అక్షిత్, ఐ లవ్ యూ రఘు అంటూ గట్టిగా వాటేసుకుంటాడు. అందరూ టిఫిన్ చేశాక లగేజీ ప్యాక్ చేసుకుంటారు. ఇక్కడ పూజ రెడీ అవుతూ ఉంటుంది. సౌమ్య పూజకి హెల్ప్ చేస్తుంటుంది. సాత్విక తన రూమ్లో ఒంటరిగా కూర్చొని ఫోన్లో అక్షిత్ పిక్స్ చూస్తూ దిగులుగా కూర్చుంటుంది. ఎందుకురా ఇంతలా ఏడిపిస్తున్నావు? నేనేం ద్రోహం చేశాను నీకు? సరిగ్గా నిద్ర పట్టడం లేదు, అన్నం సహించటం లేదు. నీతో గడపాలని, నీలో మమేకం అవ్వాలని అనిపిస్తుంది. నువ్వేమో హ్యాపీగా ఉంటున్నావు నన్ను అల్లరి పెడుతూ. నువ్వు కనపడకుంటే క్షణం ఒక యుగంలా ఉంటుంది. నువ్వు పక్కనుంటే యుగం ఒక క్షణమై అన్ని మధుర క్షణాలవుతాయి. నాకు ఈరోజు నీ కౌగిలిలో గడపాలని ఉంది. రోజు పొద్దున్నే నువ్వు పంపే నీ లవ్ మెసేజ్ ఎంత బాగుంటుందో తెలుసా? అన్నీ దాచుకుంటున్నాను. మన పెళ్ళయ్యాక నీకు ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇస్తారా అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటుంది. అక్షిత్ వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని పూజ వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ ఇంటికి వస్తుంటే అక్షిత్కి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. సాత్వికని వదిలి వెళ్ళాలా అని తను కూడా చాలా బాధపడతాడు. క్యాబ్ దిగి ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు. పూజ ఎదురొస్తోంది. అక్షిత్ సాత్విక కోసం చూస్తాడు, తను కనిపించదు. ప్రకాష్ సౌమ్యని చూస్తాడు. తనని చూడగానే కళ్ళల్లో ఏదో మెరుపు వస్తుంది కానీ సౌమ్య ప్రకాష్ని పట్టించుకోదు. ప్రకాష్కి కొంచెం బాధగా ఉంటుంది. తనని డిస్టర్బ్ చేయను అని ఇచ్చిన మాట గుర్తొచ్చి తను కూడా సౌమ్య వైపు చూడడు. కానీ ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కంట్లో నీళ్లు ఆగవు. తల పక్కకి తిప్పి కళ్ళు తుడుచుకుంటాడు. మీనాక్షి గారు ముగ్గురిని భోజనానికి కూర్చోమని చెప్తారు. అందరూ భోజనం చేశాక బయలుదేరదాం అనుకుంటారు. కానీ అప్పటికి సాత్విక కిందకి రాదు. పూజ అక్షిత్ని గమనించి కొంచెం బాధపడుతుంది. ఇందాకే సాత్విక తనతో చెప్పింది, అక్షిత్ని చూస్తే కంట్రోల్ చేసుకోలేనేమోనే, మీరు వెళ్ళండి, నేను పైనుంచి చూసుకుంటా తనని అని. అక్షిత్, సాత్విక ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య? మీనాక్షి, పైనే ఉంది బాబు, పిలవనా? అక్షిత్, వద్దులే అత్తయ్య, నేను వెళ్ళొస్తాం అని చెప్పొస్తా అంటూ సాత్విక రూమ్కి వెళ్తాడు. డోర్ నెట్టగానే ఓపెన్ అవుతుంది. సాత్విక డల్గా బెడ్ పైన కూర్చొని ఉంటుంది. అక్షిత్ లోపలికి రాగానే సాత్విక కళ్ళలో ఒక మెరుపు వస్తుంది. సాత్విక, ఏంటి వచ్చావు కోపంగా నటిస్తూ? అక్షిత్, నేను ఊరెళుతున్నా, కొంచెం బాధగా. సాత్విక, వెళ్ళు, నాకేంటి? కోపం తెలియకుండానే బాధ అవుతుంది. అక్షిత్, నువ్వేమైనా అనుకో సాత్విక, ఇప్పుడు ఇలా చేయకపోతే నా ఊపిరి ఆగిపోయేట్టుంది అంటూ తనని దగ్గరికి లాక్కొని గట్టిగా వాటేసుకుంటాడు. సాత్విక కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. అక్షిత్కి తెలుసు తను తన సాంగత్యాన్ని కోరుకుంటుందని. అక్షిత్, ఐ లవ్ యూ సాత్విక, నీకోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తా. సాత్విక, ఇలా ఎందుకు చేశావు? ఎవరిచ్చారు నీకు హక్కు? నాకు నీ మీద ఏ ఫీలింగ్ కలగలేదని చెప్పాగా, ఇలా ఎలా చేస్తావు కోపంగా? సాత్విక, నేను మనసులో అనుకున్నది నీకు ఎలా తెలిసింది బంగారు కొండ? అలా వాటేసుకున్నావు అనుకుంటుంది. అక్షిత్, ఏమో నా వల్ల కాలేదు భయపడుతున్నట్లు నటిస్తూ. సాత్విక, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, నాకు నచ్చదు. అక్షిత్ బుద్ధిగా తలూపుతాడు అమాయకంగా. సాత్విక, ఎంత ముద్దొస్తున్నావురా, పిచ్చెక్కించి వదులుతున్నావు అనుకుంటుంది మనసులో. అక్షిత్, సరే బాయ్ సాత్విక, వెళ్ళొస్తాం అని కిందకు వచ్చేస్తాడు. సాత్విక బాల్కనీలోకి వస్తుంది. అందరూ క్యాబ్ దగ్గరికి వెళ్తారు. సాత్విక అందరికీ బాయ్ చెప్తుంది. ప్రకాష్ సౌమ్య వైపు చూస్తాడు.
కానీ తను పట్టించుకోదు. నలుగురు క్యాబ్ ఎక్కి కూర్చుంటారు. క్యాబ్ వెళ్ళిపోయాక సాత్విక రూమ్ బోల్ట్ పెట్టుకొని బెడ్ పైన పడుకొని తనివి తీరా ఏడుస్తుంది అక్షిత్ని చూసుకుంటూ. నలుగురు బస్ ఎక్కి కూర్చుంటారు. పూజ, అశ్విత్ లోయర్ స్లీపర్లో కూర్చుంటారు. అక్షిత్, ప్రకాష్ అప్పర్ స్లీపర్లో ఎక్కుతారు. అక్షిత్కి చాలా సంతోషంగా ఉంటుంది. మనసులో నిన్ను హగ్ చేసుకున్నప్పుడు నీ కళ్ళలో సంతోషం చూసా. నీ గుండె చప్పుడు నా గుండె చప్పుడుతో కలిసి చేసిన ఒక విచిత్రమైన సంగీతం ఇప్పటికీ నా హృదయంలో మారుమోగుతోంది. నీ కోపంలో కూడా నా మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది సాత్వి. నన్ను చూడగానే వచ్చిన నీ కంటి మెరుపులో అప్పటి వరకు నువ్వు నా కోసం వేచి చూసిన బాధ నాకు కనిపించింది. నేను కౌగిలించుకోగానే నీ కళ్ళు వర్షించాయి. ప్రేమలో కూడా బాధ ఉంటుందని నాకు అర్థమవుతుంది సాత్వి అనుకుంటాడు. ప్రకాష్ ఇంకా సౌమ్య గురించే ఆలోచిస్తుంటాడు. తనని చూస్తుంటే ఏదో తెలియని బాధ కలుగుతుంది తనకు. తను నిర్దాక్షిణ్యంగా నచ్చలేదు అని చెప్పేసింది. తను ఇంకా సౌమ్య గురించి ఆలోచించకూడదు అనుకుంటాడు. అక్షిత్ ప్రకాష్ని గమనిస్తాడు. ఇందాక తను సౌమ్య వైపు చూడటం, సౌమ్య పట్టించుకోకపోవటం అన్నీ గమనిస్తాడు. అక్షిత్, ఏరా బా, ఇంకా సౌమ్య గురించి ఆలోచిస్తున్నావా? ప్రకాష్, తను నన్ను అసలు పట్టించుకోలేదు. ఇంకా నేను తన గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నా బా అంటాడు బాధగా. అక్షిత్, అలా ఏం ఉండదులేరా, నీకు అంతకన్నా మంచి అమ్మాయి వస్తుంది, బాధపడకు అంటూ భుజంపై చెయ్యేస్తాడు. కింద పూజ, అశ్విత్ సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటారు. బెంగళూరులో దిగాక ప్రకాష్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. పూజ, అశ్విత్, అక్షిత్ కలిసి ఇంటికి వెళ్తారు. పూజ ఇంకా ఇక్కడే ఉంటానని అంటుంది. అక్షిత్, అమ్మ ఆల్రెడీ చెప్పింది వదిన. రేయ్, నువ్వు ఈ రోజు నుంచి నా రూమ్లో పడుకోవాలి అంటాడు అశ్విత్తో నవ్వుతూ. పూజ కూడా నవ్వుతుంది. అశ్విత్ సిగ్గుపడతాడు. అక్షిత్, నేను రెడీ అయ్యి వస్తా అని బాత్రూంలోకి వెళ్ళగానే పూజ గట్టిగా అశ్విత్ని లిప్ లాక్ చేస్తుంది. అశ్విత్ కూడా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ, రాత్రి బస్సులో చేసింది చాలలేదా, ఇలా రెచ్చగొడుతున్నావు? పూజ, రాత్రి ఏం చేశానో చెప్పు అశ్వు అంటూ లాక్కుంటుంది. అశ్విత్, పో పూజ, నీకు అసలు సిగ్గులేదు అంటాడు. పూజ, నీ దగ్గర సిగ్గు ఎందుకు బంగారం, నీతో ఇలా ఉంటే చాలు నాకు అంటూ దగ్గరకు లాక్కుంటుంది. అశ్విత్, ఇలా చేస్తే నీకు దూరంగా ఉండాలంటే కష్టమేమో పూజ, బాగా రౌడీ పిల్లలా రెచ్చిపోతున్నావు అంటాడు. పూజ, తప్పదు అశ్వు, నేను రెచ్చిపోయినా పర్వాలేదు, అదే నువ్వు రెచ్చిపోయావనుకో చెప్పాగా ఇక్కడే తాళి కట్టాలి. నీకు ఓకే అయితే చెప్పు, పండగ చేసుకుందాం కొంటెగా నడుము గిల్లుతూ. తర్వాత ముగ్గురు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు. అక్షిత్ లోపలికి వెళ్ళగానే సురేష్ వస్తాడు. సురేష్, సార్ ఎంగేజ్మెంట్ బాగా జరిగిందా? అక్షిత్, సురేష్ గారు, మీరు నన్ను సార్ అని పిలవద్దు అని చెప్పా కదా, క్యాబిన్లో అక్షిత్ అనే పిలవండి చాలు. అంతా బాగానే జరిగింది. మే 20 మ్యారేజ్, నువ్వు వదిన తప్పకుండా రావాలి. ఇంకేంటి విశేషాలు? సురేష్, ఏముంది అక్షిత్, అంతా నార్మల్. మైత్రి గ్రూప్ మేఘనా గారు 3 సార్లు వచ్చెళ్లారు. వాళ్ళ ప్రాజెక్టు గురించి మీతో మాట్లాడాలంట. అక్షిత్, సరే సురేష్ గారు, నేను చూసుకుంటాను. ప్రియాంక మీద లీగల్ యాక్షన్ విత్డ్రా చేశారా? సురేష్, అయిపోయింది అక్షిత్, తనకి ఈ విషయాలేవి తెలియవు, ఇంకా మీ జోలికి రాదులే, బాగా భయపడిపోయింది. అక్షిత్, ఓకే సురేష్, మీరు వెళ్ళండి. సురేష్ వెళ్ళగానే రిసెప్షన్ నుండి కాల్ వస్తుంది. సార్, మిస్ మేఘనా గారు వచ్చారు, పంపమంటారా? అక్షిత్, పంపించండి. 5 మినిట్స్ తర్వాత మేఘనా డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది చిరునవ్వుతో. అక్షిత్ కళ్ళు పైకెత్తి కమిన్ మేడం నవ్వుతూ. మేఘనా మనసులో, ఏముంటావురా బాబు, నీ నవ్వుకే నా జీవితం రాసిచ్చేయొచ్చు అనుకుంటా. ఎలా ఉన్నారు సార్, మిమ్మల్ని కలిసి చాలా రోజులయ్యింది, మీకోసం 3 టైమ్స్ వచ్చేళ్ళ ఆఫీస్కి. అక్షిత్, బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? అయినా మీరు రావటం ఎందుకు, మీ ఎంప్లాయీని పంపొచ్చు కదా నవ్వుతూ. మేఘనా, పంపొచ్చు సార్, కానీ నాకు సాఫ్ట్వేర్ విషయాలు కొంచెం ఇంట్రెస్ట్, అందుకే నేను వస్తున్నా. అండ్ నన్ను మేడం అనొద్దు, మేఘనా అని పిలవండి అంటుంది. అక్షిత్, ఓకే అయితే మేఘనా అంటాడు నవ్వుతూ. మేఘనా మనసులో, నీ నోటితో నా పేరు పిలిస్తే ఎంత మధురంగా ఉందో, మొదటిసారి నా పేరు నాకు కొత్తగా వినిపిస్తుంది, జీవితాంతం నిన్ను చూస్తూ బ్రతికేయచ్చు, ఎంత ముద్దొస్తున్నావో అనుకుంటుంది. అక్షిత్, మేఘనా మేఘనా హలో అంటూ మేఘన మొహాన చిటికలేస్తాడు. పరధ్యానంలో ఉన్న మేఘన తన పరిస్థితికి నవ్వుకొని, సారీ అక్షిత్ గారు అంటుంది సిగ్గుపడుతూ. అక్షిత్ నవ్వుకుంటాడు. తనకి ఇదంతా కామన్, చాలామంది ఇలా చూశారు తనని. తనకి వెంటనే సాత్విక గుర్తొచ్చి పెదాలపైన చిరునవ్వు వస్తుంది. ఆ చిరునవ్వు చూసిన మేఘన, ఏం నవ్వుతావురా బాబు, ప్రతిసారి అలా నవ్వకు,
పిచ్చెక్కిపోతాను అనుకుంటుంది. మేఘన, మన ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? అక్షిత్, మీది బ్యాంకింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ మేఘన. ఇది కనీసం 10 to 12 months పడుతుంది. స్టేజ్ వైజ్ టెస్టింగ్ చేసుకోవాలి. అంతా చేసినా కూడా రియల్ టైంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటుంటాయి. సో మేము దీని గురించి ముందుకెళ్ళటానికి 15 days పడుతుంది. మీకు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి రెడీ చేస్తాం. ఇది మీకు ఓకేనా? మేఘన, అయ్యో మీకు కావలసినంత టైం తీసుకోండి. మాకు పర్ఫెక్ట్ ఇవ్వండి చాలు. మీరు ఏమీ అనుకోకపోతే మీతో టచ్లో ఉండొచ్చా? నాకు మీరైతేనే కొంచెం డెవలప్మెంట్ డీటెయిల్స్ ఇస్తారు. అది మీకు ఇబ్బంది లేకపోతేనే. అందంగా కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. అక్షిత్ నవ్వుతూ సరే అంటాడు. మేఘన, సరే మీ నెంబర్ ఇవ్వరా అని అడుగుతుంది. ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మేఘన బాయ్ చెప్తూ హ్యాండ్ షేక్ ఇస్తుంది. మేఘన వెళ్ళాక పావుగంటకి ప్రకాష్ క్యాబిన్కి వస్తాడు. అక్షిత్, ఏంటిరా ఇటొచ్చావు ఆశ్చర్యంగా. ప్రకాష్, ఇంతకుముందు ఏమన్నా ఎదవ పని చేశావా అంటాడు. అక్షిత్, ఎదవ పన? అర్థం కానట్టు మొహం పెడతాడు. ప్రకాష్, సరే ఇంతకుముందు ఎవరైనా వచ్చారా? అక్షిత్, ఆ మేఘన వస్తే కాసేపు మాట్లాడి పంపించా. వెళ్తూ ఆ అమ్మాయి హ్యాండ్ షేక్ ఇచ్చింది అంటాడు. ప్రకాష్, అది అక్కడ నీ పెళ్ళాం గుండె అదిరింది అంటాడు. సరిగ్గా మేఘన హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు ల్యాబ్లో ఉన్న సాత్వికకి ఏదో అనీజీగా గుండె దడగా అనిపిస్తుంది. వెంటనే కొంచెం వాటర్ తాగి వెంటనే ప్రకాష్కు ఫోన్ చేస్తుంది. ప్రకాష్, ఏంటి చెల్లమ్మకి సడన్గా గుర్తొచ్చాను? సాత్విక, చెల్లమ్మ లేదు తొక్కలేదు. ఇక్కడ గుండెదలు అదురుతున్నాయి. నాకు నా మొగుడిని ఎవతో పట్టుకుంది. నా డౌట్. వెళ్ళి ఏం జరిగిందో కనుక్కో. ప్రకాష్, సరేలే రాక్షసి, వెళ్ళి నీకు ఫోన్ చేస్తా అని అక్షిత్ క్యాబిన్కి వస్తాడు. అక్షిత్, ఏమైనదో సరిగ్గా చెప్పరా కోపంగా. ప్రకాష్, జరిగింది చెప్తాడు. చూసావుగా, ఇక్కడ నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తేనే అక్కడ సాత్వికకి షాక్ తగిలింది. నువ్వు జాగ్రత్త. దీన్ని బట్టి నీకు ఏమర్థమైనది అని అడుగుతాడు. అక్షిత్, నేను వేరే అమ్మాయిని తలుచుకున్నా ముట్టుకున్నా నా బంగారం తట్టుకోలేదు అంటాడు. ప్రకాష్, అలా కాదు. నువ్వు వేరే అమ్మాయిని తలుచుకున్నా ముట్టుకున్నా మాత్రమే కాదు, వేరే అమ్మాయి నిన్ను తలుచుకున్నా ముట్టుకున్నా కూడా నీకు దూల తీరిద్ది. అక్కడ ఉన్నది సాత్విక, కనపడేంత అమాయకురాలు కాదురోయ్ నవ్వుతూ. అక్షిత్, తను అలా ఉంటే నాకు హ్యాపీ. ఇక నుంచి నువ్వు ఒక పని చెయ్యి. నేను మేఘన బయటికెళ్ళినా, మేఘన ఇక్కడికొచ్చినా సాత్వికకి చెప్పు. ఎందుకంటే ఫ్యూచర్లో నాతో ఆడుకోవడానికి తనకు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. తను నన్ను కోపగించుకుంటుంటే ఎంత బాగుంటుందో తెలుసా? తను కోపంతో చూసే చూపుల్లో ఎంతో ప్రేమ కనిపిస్తుంది. సాత్వికని తలుచుకుంటూ చెప్తాడు. ప్రకాష్, సరే నువ్వు చెప్పినట్టు చేస్తాలే అని బయటకొస్తాడు. తర్వాత సాత్వికకి ఫోన్ చేసి మేఘన వచ్చి మాట్లాడి హ్యాండ్ షేక్ ఇచ్చిన విషయం చెప్తాడు. సాత్విక, ఆమె గారు ఇవ్వగానే ఈయన గారు పొంగిపోయారా? దేశంలో ఉన్న ప్రతిదానికి నా మొగుడే కావాలి కోపంగా. ప్రకాష్, అలా ఏముండదులే దెయ్యం. వాడు నిన్ను తప్ప ఇంకొకరిని కల్లో కూడా తలవడు. ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్. నువ్వేం పట్టించుకోకుండా చదువుకో. బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు. సాత్విక గుండెల మీద చెయ్యేసుకొని, నువ్వు అన్నిటికీ అలా రియాక్ట్ అవ్వకే బాబు. తన జాబ్లో ఇవన్నీ కామన్. కావాలంటే అవి అడ్డం పెట్టుకొని మనం తర్వాత ఆడుకుందాం వాడితో అనుకుంటూ ల్యాబ్కి వెళుతుంది. సాయంత్రం మేఘన సంతోషంగా వర్క్ చేసుకుంటుంటుంది. అప్పుడే కార్తికేయ లోపలికి వస్తాడు. కార్తికేయ, ఏంటి మేడం ఇంత హ్యాపీగా ఉన్నారు? నీ రాకుమారుడు ఊళ్ళోకి వచ్చినందుక ఎదురుగా కూర్చుంటూ. మేఘన, అలాంటిదే. ఈరోజు వెళ్ళి కలిసొచ్చాను. హ్యాండ్ షేక్ ఇచ్చాను. తనతో 30 minutes మాట్లాడాను. ఎంత బాగున్నాడోరా వాడు. తనని చూస్తుంటే కళ్ళు తిప్పుకోబుద్దయ్యలేదు. ఏమి అందంరా వాడిది. అలా తనని చూస్తూ బ్రతికేయచ్చురా అన్నయ్య. తన కళ్ళల్లో కాన్ఫిడెన్స్, మాటల్లో ఫ్రాంక్నెస్, నడకలో మ్యాన్లీనెస్. అబ్బబ్బా, నా దృష్టిలో మగాడు అంటే సింబాలిక్గా వీడిని చూపించొచ్చు. వాడి యాటిట్యూడ్ చూసావా అన్నయ్య? తన చూపులతో 1000 మందిని కంట్రోల్ చేయగలడు. యాటిట్యూడ్ అంటే లెక్కలేని తనం కాదన్నయ్య. యాటిట్యూడ్ అంటే ఒక పవర్. అది వాడి బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది. మైండ్ అంతా నిండిపోయారా బాబు అంటుంది తన్మయత్వంలో. కార్తికేయ, బాబోయ్ ఏంటే ఇంత షాక్ ఇచ్చావు? ముందు తన ఒపీనియన్ తీసుకో. మళ్ళీ చెప్తున్నా, తను నో చెబితే మాత్రం నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు అంటాడు. మేఘన, అదేం లేదురా, ప్రపోజ్ చేస్తా. ఓకే చెప్తేనా? నా అంత అదృష్టవంతరాలు ఎవరు ఉండరు. నో చెప్తే నేనేం బాధపడను, కానీ తనను ఆరాధిస్తూనే ఉంటా ఒక భక్తురాలిలా కన్ను కొడుతూ అంటుంది. కార్తికేయ, నీకు పిచ్చి ముదురుతోంది తలపైన కొడుతూ. మేఘన, అదంతా సర్లే.
ఏంటి ఈ మధ్య బాగా బిజీగా ఉంటున్నావు? కార్తికేయ ఏం లేదు, వికాస్ గురించే ఆలోచిస్తున్నా. పాపం నందు కోమాలోకి వెళ్ళిన దగ్గర నుంచి పిచ్చోడిలా అయ్యాడు బాధపడుతూ. మేఘన అయినా ఒక అమ్మాయిని కోమాలోకి వెళ్ళేట్టు ఎలా కొట్టారు అన్నయ్య? మనిషేనా ఆ రంజిత్ ఏడుస్తూ. కార్తికేయ వాడిప్పుడు మనం టచ్ చేయలేని రేంజ్లో ఉన్నాడు, లేకపోతే ఎప్పుడో చచ్చేవాడు. పాపం ఆ పిల్ల కోమాలో ఉండిపోయింది, వీడేమో ఇలా అయ్యాడు బాధతో. మేఘన అందుకే రేపటి నుంచి బావని నీతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళు, తనే కొంచెం కొంచెం చేంజ్ అవుతాడు. లేదంటే మన ఇంటికి తీసుకురా, మనమే మారుద్దాం. బావ అలా ఉంటే నాకు నచ్చలేదు. నందు కూడా త్వరలోనే కోలుకుంటుంది, ఇద్దరికి పెళ్లి కూడా జరుగుతుంది. కార్తికేయ డాక్టర్స్ కూడా అదే చెప్పారు, ఒక 2-3 months పడుతుంది అన్నారు. నువ్వు చెప్పినట్టే చేద్దాం, వాడిని నాతో పాటు తీసుకెళ్తా ఆఫీస్కి అంటాడు. మేఘన సరే పద తిని పడుకుందాం అంటూ కార్తికేయని తీసుకెళ్తుంది. అక్షిత్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అశ్విత్, పూజ ఇంట్లో ఉంటారు. అప్పుడే పూజ వంట సిద్ధం చేసి ఉంచుతుంది. అందరూ తినేసి రూమ్లోకి వెళతారు. అక్షిత్ సాత్వికకి మెసేజ్ చేస్తాడు. అక్షిత్ హాయ్ సాత్విక, ఏం చేస్తున్నావు? సాత్విక నవ్వుకుంటూ ఇప్పటికి గుర్తొచ్చానా శ్రీవారు అనుకుంటూ, నేను ఏదో ఒకటి చేస్తాలే, నీకెందుకు? అయినా ఇలా నాకు మెసేజ్ చేయొద్దని చెప్పా కదా. అక్షిత్ ఏదో నా ప్రేమని కాపాడుకోవాలి కదా, నీ కోపంని కరిగిద్దామని చేస్తున్నా, ఏడిపించడానికి బాగానే ట్రై చేస్తున్నావే అనుకుంటూ. సాత్విక ఇంకా నీ మీద ప్రేమ పుట్టలేదని చెప్పా కదా నవ్వుకుంటూ. అక్షిత్ అదే ఇంకా పుట్టలేదు, అసలు పుట్టకుండా చేస్తావేమో అని నా బాధంతా. అందుకే నాలో పుట్టిన ప్రేమతో నీ మనసుని కరిగించి నీలో ప్రేమని పుట్టిద్దామని ట్రై చేస్తున్నా. సాత్విక అబచ్చా, ఏమో బాగా కష్టమేమో బావా. అక్షిత్ ప్లీజ్ అలా అనకు సాత్విక, నేను తట్టుకోలేను. ఏం పిలుస్తున్నావే బావా అంటూ నీ వాయిస్తో ఒక్కసారి పిలవ్వే, అలా అనుకుంటాడు మనసులో. సాత్విక నిజం బావా, కష్టమేమో నీ మీద ప్రేమ పుట్టడం నవ్వుకుంటూ. అక్షిత్ అలా అనకే, మన తొలి ముద్దు ఇప్పటికీ నా పెదాల మీద అలానే ఉందే, ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేని మధుర క్షణం, అర్థం చేసుకోవే, ప్రేమ పుడుతుంది. సాత్విక మనసులో ఎందుకురా బాబు అదంతా గుర్తు చేస్తావు, నేను ఇక్కడ తట్టుకోలేను అనుకుంటూ. బావా నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, నేను ప్రిపేర్ అవ్వాలి, నువ్వు ఇలా చేస్తే ఎలా? అక్షిత్ అయ్యో సారీ సాత్విక, బాగా చదువుకో, బాయ్, గుడ్ నైట్. సాత్విక థ్యాంక్ యూ బావా. మనసులో కొంపదీసి నిజంగానే ఇంకా మెసేజ్ చేయడా నా మొగుడు అనుకుంటూ ఫోన్ చూసుకుంటుంది. 15 minutes అయినా రిప్లై రాదు. సాత్విక నీకెందుకే నోటి దూల, ఇంకా వాడు మెసేజ్ చేయడేమో ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. ప్లీజ్ కన్నయ్య మెసేజ్ చేయరా, నువ్వు మెసేజ్ చేస్తుంటే నా పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నీకన్నా ఎగ్జామ్స్ ఎక్కువ కాదురా నాకు, ఏడుస్తోంది. కన్నయ్య ఒక్కసారి మెసేజ్ చెయ్యమ్మా అంటూ కన్నీళ్లతో ఫోన్ చూసుకుంటూ పడుకుండిపోయింది. మరి అక్షిత్ సాత్విక మెసేజ్కి రిప్లై ఇస్తాడా? కథ ఇంకా ఉంది, నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. హాయ్ అండి, పార్ట్ 9. ఇక కథలోకి వెళితే, అలానే పడుకున్న సాత్విక నిద్ర పట్టక ఎప్పటికో పడుకొని ఉదయం 7 గంటలకు నిద్ర లేచి ఫోన్ చూసుకుంటుంది. అక్షిత్ మెసేజ్ చేశాడేమోనని. అక్షిత్ నుండి ఎలాంటి మెసేజ్ రాదు. సాత్విక ఫోన్లో అక్షిత్ ఫోటో చూస్తూ, నువ్విచ్చే ఒక్క మెసేజ్ నాకు నిన్ను రోజంతా పక్కనే ఉన్న అనుభూతినిస్తుందిరా. నా చదువు డిస్టర్బ్ అవుతుందేమోనని నువ్వు మెసేజ్ చేయడం లేదని తెలుసు. నీతో అలా అన్నప్పటి నుండి నా మనసు ఎంత బాధపడుతుందో. నా మనసు ఎంత బాధపడుతుందంటే అక్కడ నీ మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోగలను. నా కోసం ఒక్కసారి మెసేజ్ చేయరా, ఇంకెప్పుడు అలా అననురా, ప్లీజ్ మా, ఒక్కసారి చెయ్యరా అని అనుకుంటుండగా పూజ వీడియో కాల్ చేస్తుంది. పూజ హే సాత్వి, ఏం చేస్తున్నావే? సాత్విక ఏం లేదు అంటుంది బొంగమూతి పెట్టి. పూజ ఏమైనదే అలా ఉన్నావు? పొద్దుటి నుంచి అక్షిత్ కూడా డల్గా ఉన్నాడు. ఏమైనా అనుకున్నారా? ఏమైనా అనుకునేంత అడ్వాన్స్ ఇద్దరు అవ్వలేదు నాకు తెలిసి. ఏమైనదో చెప్పవే తల్లి అంటుంది కంగారుగా. అక్షిత్ డల్గా ఉన్నాడని విన్న సాత్విక గుండె బరువెక్కి బాధ కన్నీళ్ల రూపంలో వస్తుండగా నైట్ చాటింగ్ విషయం చెబుతుంది. అంతా విన్న పూజ అందుకేనా పొద్దటి నుంచి తను ఫోన్ చేతిలో పట్టుకొని అటు ఇటు తిప్పుతున్నాడు. ఆయన ఇంత సెన్సిటివ్ ఏంటే ఇద్దరు? అదే ఇంకొకళ్ళు అయితేనా, అబ్బాయి అయితే నా ఇష్టం నేను మెసేజ్ చేస్తా అంటాడు, అమ్మాయి అయితేనా నేను వద్దంటే మెసేజ్ చేయవా అంటూ గొడవాడేది. మీరు చాలా స్లో పిచ్చి పిల్ల, ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో.
సాత్విక: ఇప్పుడు ఏం చెయ్యాలే? పూజ: నువ్వే గుడ్ మార్నింగ్ మెసేజ్ చెయ్యి. సాత్విక: నేను చెయ్యను, తానే చెయ్యాలి. పూజ: అదేంటే ఇంత బాధపడుతూ కూడా ఎదవ ఇగోనా? సాత్విక: ఛీ, ఇగోనా తొక్క. వాడి దగ్గర నాకు ఇగో ఏంటి? వాడంటే నమ్మకం. వాడే నాకు మెసేజ్ చేస్తాడు. కాకపోతే నా ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నాడు. తనకి ఆ ఫీలింగ్ పోతే తానే మెసేజ్ చేస్తాడు. సో నువ్వే తనతో మాట్లాడి నాకు మెసేజ్ చేయించు. పూజ: ఈ విషయంలో నా వల్ల కాదు. నేను ఏమని అడుగుతాను తనను? తను ఇంకా నా దగ్గర ఓపెన్ అవ్వలేదు మీ విషయంలో. సో నేనేం చెయ్యలేను. సాత్విక: ఓకే ఓకే, నేను చూసుకుంటాలే. ప్రకాష్ అన్నయ్యకి ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. అక్షిత్ కూడా సాత్విక గురించి ఆలోచిస్తుంటాడు. నైట్ తను కూడా సరిగ్గా నిద్రపోలేదు. తను నిజంగా ఎగ్జామ్స్ విషయమై అలా అందా లేక ఏడిపించటానికి అందా అర్థం అవ్వటం లేదు. తను అలా ఆలోచిస్తుండగా పూజ అక్షిత్ రా టిఫిన్ చేద్దాం అంటూ పిలుస్తుంది. అక్షిత్: వద్దు వదినా, నాకు ఆకలి లేదు. పూజ: అలా ఏం కుదరదు, వచ్చి తిను, లేకుంటే అత్తయ్యకి చెప్తా అంటుంది బెదిరిస్తూ. అక్షిత్ నవ్వుకుంటూ వచ్చి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కాసేపు టీం లీడర్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళతో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాడు. కాసేపటికి ప్రకాష్ క్యాబిన్కి వచ్చి: ఏంటి బా, నైట్ సరిగ్గా నిద్రపోలేదా? అక్షిత్: లేదురా అంటూ నైట్ జరిగింది చెప్పి, తనకి మెసేజ్ చేయాలంటే తాను నిజంగా ఎగ్జామ్స్ విషయంలో డిస్టర్బ్ అవుతుందేమో అని భయంగా ఉందిరా. నన్ను ఇష్టపడినందుకు తను ఎందులోనూ ఫెయిల్ అవ్వకూడదు. నా వల్ల తను డిస్టర్బ్ అవ్వకూడదు. బాధతో. ప్రకాష్: ఏంటిరా అలా అంటావు? అదేదో పిచ్చిది, నిన్ను ఏడిపిద్దామని అలా అంది. ఆ తర్వాత నువ్వు మెసేజ్ చేయలేదని. తను కూడా నైట్ సరిగ్గా పడుకోలేదట. ఇందాక ఫోన్ చేసి మా ఆయన చేత మెసేజ్ చేయిస్తేనే ఈ రోజు నేను తినేది అంది. ముందు వెంటనే మెసేజ్ చేయరా అంటాడు. అక్షిత్: అయ్యో, తను ఇంకా తినలేదా అంటూ వెంటనే సాత్వికకి మెసేజ్ చేస్తాడు. తను క్లాస్లో ఉందేమో, మెసేజ్ చూసుకోలేదు. బ్రేక్ టైంలో బయటకు వచ్చిన సాత్విక ఫ్రెండ్స్ పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. అక్షిత్ పంపిన మెసేజ్ చూసి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. ఫ్రెండ్స్ అందరూ ఏమైంది సాత్వి అని అడుగుతారు. ఏం లేదు అని టిఫిన్ తెప్పించుకొని తింటుంది. తను ఆ మెసేజ్ మళ్ళీ మళ్ళీ చదువుకుంటుంది. అక్షిత్: నీతో మాట్లాడకపోయేసరికి నా కనులు కూడా నా పైన కోపంతో నిద్రను దూరం చేశాయి కన్నీటిని ఇచ్చి. నా మనసు నీతో ఊసులాడమని గొడవపడింది. బుద్ధి మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పింది. చివరికి నా మనసు చెప్పినట్టు నీకు ఈ మెసేజ్ పంపుతున్నా. ఒకవేళ నీకు చదువుకు ఇబ్బంది అనుకుంటే చెప్పు, నీ ఎగ్జామ్స్ అయ్యే వరకు డిస్టర్బ్ చెయ్యను. సాత్విక: ఇట్స్ ఓకే, ఏం పర్లేదు అని రిప్లై ఇస్తుంది నవ్వుకుంటూ. అక్షిత్ థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చి ప్రాజెక్ట్ వర్క్ చూసుకుంటుంటాడు. సాత్విక ఆనందంగా క్లాస్కి వెళ్తుంది. ఒక వారం తర్వాత అక్షిత్కి ప్రకాష్కి ముంబైకి రమ్మని కంపెనీ నుండి మెయిల్ వస్తుంది. అక్కడ ప్రాజెక్ట్లో ప్రాబ్లం రావడంతో ఒక 10 days ఉండాల్సి వస్తుంది అని చెప్తారు. అక్షిత్ ఆ విషయం పూజ అశ్విత్కి చెప్తాడు. ఆ రోజే అక్షిత్ ప్రకాష్ ఇద్దరు ఫ్లైట్కి వెళ్ళిపోతారు. పూజకి అశ్విత్తో ఒంటరిగా గడపడం చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చాక పూజ: ఆషు, నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నా, నాకు ఇంట్రెస్ట్ పోతుంది. అశ్విత్: నీ ఇష్టం బంగారం, రేపే మానేసేయ్ కావాలంటే అంటాడు. పూజ: అమ్మ వద్దు, రేపే మానేస్తే ఇంటికి రమ్మంటారు. ప్రాజెక్ట్ కూడా అయిపోవచ్చింది. 15 days తర్వాత మానేస్తా. ఆ తర్వాత ఒక 1 weekకి వైజాగ్ వెళ్తా. తర్వాత మన పెళ్ళి అంటూ అశ్విత్ని హక్ చేసుకుంటుంది. అశ్విత్: ఓకే పూజ అంటాడు. అదొక కార్పొరేట్ హాస్పిటల్. 3rd floorలో ఉన్న ఐసీయూ రూమ్లో ఒక 26 ఏళ్ల అందమైన ఆడపిల్ల నవ్వుతూ పడుకున్నట్టుగా ఉంది. కానీ తను కోమాలో ఉంది. తన పేరే నందిని. తను 1 నెల రోజులుగా కోమాలో ఉంది. తనకి చిన్నప్పటి నుండి కష్టాలే. తండ్రి లేడు. తల్లి ఎన్నో కష్టాలు పడి పెంచి బాగా చదివించింది. తను కూడా బాగా చదువుకొని ఒక మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. తనంటే ఆ కంపెనీ డైరెక్టర్ కొడుకు వికాస్కి చాలా ఇష్టం. వాళ్ళు తమకన్నా ఆస్తిలో హోదాలో గొప్పవాళ్ళు అవడంతో మనసులో అతనంటే ఇష్టమున్నా తాను ఒప్పుకోలేదు. కానీ అతను పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రేమను సాధించుకొని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. కానీ తాను ఇప్పుడు కోమాలో ఉంది. కారణం ఒక నరరూప రాక్షసుడు. వాడి పేరు రంజిత్. తను కోమాలో ఉండి చావుతో పోరాడుతుంది. వికాస్ రోజు వచ్చి చూస్తుంటాడు.
కార్తికేయ హాస్పిటల్కి వెళ్ళి వికాస్తో, రేయ్ నువ్వు ఇక్కడ ఇలానే ఉంటే పిచ్చోడివి అవుతావు. నందుకి ఏమీ కాదు, తను 2 monthsలో నార్మల్ అవుతుంది. డాక్టర్స్ చెప్పారు కదా, ఇంకేం భయం లేదు. వికాస్, లేదు బావా, తను నాకు దక్కదేమోనని భయంగా ఉంది ఏడుస్తూ. కార్తికేయ, నువ్వు అలా మాట్లాడకు, తను బాగుంటుంది. నువ్వు ఇలా తయారైతే నిన్ను చూసి తట్టుకోలేదు. నువ్వు మళ్ళీ పాత వికాస్లా ఉండాలి. తను తిరిగి స్పృహలోకి వచ్చి నిన్ను చూసేసరికి నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఈ రోజు నుండి నువ్వు నాతో ఆఫీస్కి వస్తున్నావు. వికాస్, లేదురా, నా వల్ల కాదు, నేను ఇక్కడే ఉంటా బాధగా. కార్తికేయ, బావా ఇంకేం మాట్లాడకుండా నువ్వురా. నీకోసం అత్తయ్య మామయ్య చాలా బాధపడుతున్నారు. నువ్వు రోజు వచ్చి నందుని చూసుకోవచ్చు. నందు కోసం మేమంతా ఉన్నాం. వాళ్ళమ్మగారు తన కూతురి కన్నా నీ గురించి ఎక్కువ బాధపడుతున్నారు. ఇంతమంది ఉండగా నందుకి ఏమీ అవ్వదు. నువ్వు ఆఫీస్కి రాకపోతే స్టాఫ్ అంతా చాలా బాధపడుతున్నారా. సో నువ్వు ఏం చెప్పినా నేను వినను అంటూ వికాస్ని తీసుకుపోతాడు. మేఘన అక్షిత్కి ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అంటుంది. అక్షిత్, లేదు మేఘన, నేను ముంబై వచ్చాక కలుస్తా అంటాడు. మేఘన ఫోన్ పెట్టేశాక, దీనెమ్మ జీవితం, వీడిని కలవటానికే నాకు చాలా టైం పడుతుంది. ఒకసారి మాట్లాడాక మళ్ళీ కలవటానికి వారం పట్టుద్ది. సరేలే, కలిసాం కదా, డైలీ మాట్లాడుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు ముంబై వెళ్ళాడంట. ఏమి జాతకమే బాబు నీది అనుకుంటుండగా ఆకాష్ వికాస్ని తీసుకుని లోపలికి వస్తాడు. వికాస్, హే మేఘన, ఎలా ఉన్నావురా? మేఘన, బావా ఆశ్చర్యంగా చూస్తూ అరుస్తూ హక్ చేసుకుని ఏడుస్తుంది. వికాస్, ఏంటిరా ఏడుస్తున్నావు? నేను బాగానే ఉన్నాగా, కన్నీళ్లతో నందుని తలుచుకుంటూ. మేఘన, నందు ఎలా ఉంది బావా? వికాస్, డాక్టర్ స్పృహ రావటానికి 2 months పట్టొచ్చు అన్నారు. వీడు వచ్చి ఆఫీస్కి వెళదామని లాక్కొచ్చాడు ఆకాష్ని ఉద్దేశిస్తూ. మేఘన, లేకపోతే నువ్వు అక్క పక్కనే కూర్చొని బాధపడుతుంటావా? నేను నిన్ను ఇటు తీసుకురామన్నా. నువ్వు మళ్ళీ మామూలుగా అవ్వాలి. అక్క నిన్ను ఇలా చూస్తే బాధపడుతుంది. నువ్వు వెళ్ళి షేవ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి మా పాత వికాస్ బావాలారా అంటూ బాత్రూంలోకి నెడుతుంది. కాసేపటికి వికాస్ ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. తను రెడీ అయ్యి కిందికి వస్తుంటే ఇంట్లో అందరు ఎంతో సంతోషంగా చూస్తుంటారు. మేఘన, బావా నువ్వు ఛాన్స్ మిస్ అయ్యావు, కానీ లేదంటేనా నేనే నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. ఎంత ముద్దొస్తున్నావురా అంటూ మెటుకలు విరుస్తుంది దిష్టిపోవటానికి. వికాస్, పోవే రాక్షసి, నువ్వు నీ అల్లరి. కార్తికేయ, బావా నువ్వు మేఘన కలిసి చెయ్యండి వర్క్. తనకి ఒక కొత్త వెంచర్ ఇస్తున్నాం. సో నువ్వు పక్కనుంటే తనకు హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా నందుకి మేఘనాకి ఇద్దరికి కలిసి ఇద్దాం అనుకున్నాం. బట్ ఇంతలో ఇలా అయ్యింది. అయినా నో ప్రాబ్లం. తను రికవర్ అయ్యేసరికి మనం ఆఫీస్ అవి రెడీ చేసి ఉంచుదాం. తర్వాత వాళ్ళిద్దరూ చూసుకుంటారు. అంతవరకు నువ్వు తనకి హెల్ప్గా ఉండు. వికాస్, సరే బావా, నేను చూసుకుంటాలే. పదండి ఆఫీస్కి వెళదాం అంటూ కారు ఎక్కుతారు. అదొక అందమైన ఫామ్ హౌస్. హైదరాబాద్ సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో, మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ లోపల, చుట్టూ పచ్చదనంతో రకరకాల తోటలతో అందంగా ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ నందుని కోమాలోకి పంపిన రాక్షసుడు రంజిత్ది. అతను అక్కడికి ఎప్పుడు ఎంజాయ్ చేయడానికి వస్తాడు. అతనికి ఎంజాయ్ అంటే మందు మగువ. తనకి మందు తాగుతూ మగవని హింసించడం మహాసరదా. తను ఎప్పుడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళడు. తనకెదురొచ్చిన ఆడవాళ్ళని వదిలిపెట్టాడు. అతని చేతిలో నుండి బతికి బయటపడ్డ ఒకే ఒక ఆడపిల్ల నందు. ఆ ఫామ్ హౌస్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. కేవలం తనకి, తన చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు. ఈరోజు కూడా ఒక ఆడపిల్లని తీసుకొచ్చాడు. తన పేరు ఆకాంక్ష. తనొక జర్నలిస్ట్. రంజిత్ పైన డాక్యుమెంటరీ తీస్తుంది. రంజిత్ వ్యాపారాలు అన్నీ ఇల్లీగల్ వ్యాపారాలు. ఎంతో మందిని చంపాడని ప్రూఫ్స్ కోసం తిరుగుతుంది. ఈ విషయం రంజిత్ తెలుసుకొని తెలివిగా ట్రాప్ చేసి ఆకాంక్షని పట్టుకొని తన ఫామ్ హౌస్లో కట్టేస్తాడు. రంజిత్, ఏంటే నా గురించి ఆధారాలు కలెక్ట్ చేస్తున్నావా? ఎందుకే? నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కదా. నేను ఎన్నో మర్డర్లు చేశాను. ఎంతోమంది ఆడవాళ్ళని అనుభవించాను. నా బిజినెస్లు అన్నీ ఇల్లీగల్. కానీ నన్నెవరు పట్టుకోలేరు. నువ్వేం పీకుదామని నా చుట్టూ తిరిగావే? నీకో నిజం చెప్పనా? నిన్ను ఈరోజు చంపేస్తున్నా. క్రూరంగా బిగ్గరగా నవ్వుతూ. ఆకాంక్ష, ప్లీజ్ నన్నేం చేయొద్దు. నన్ను వదిలేయ్. జన్మలో నీ జోలికి రాను. మా ఊరు వెళ్ళిపోతాను.
అభ్యర్థిస్తూ ఏడుస్తూ భయంతో. రంజిత్, చూడు పాపా, నాకు నీ మీద కోపం ఏమీ లేదు. నా జీవితానికి నువ్వే అడ్డొచ్చావు, అందుకే చంపేస్తున్నా. నీ మీద నాకు పగ ప్రతీకారాలు ఏమీ లేవు. సో నిన్ను కసితీర అనుభవించి కుక్కని చంపినట్టు చంపుతా అంటాడు వోడ్కా తాగుతూ. ఆకాంక్షకి భయంతో గుండెలు అదురుతుంటాయి. ఆ భయంతోనే ప్లీజ్ నన్ను చంపకు, నాకు భయం వేస్తుంది. రంజిత్, నాతో పెట్టుకున్నప్పుడే నువ్వు చచ్చిపోయావు. ఇదంతా నీకు బోనస్ లైఫ్. సో నువ్వేం భయపడకు, నన్ను సుఖపెట్టి చచ్చిపో. అవును, నెల క్రితం పెళ్ళయిందంట కదా, నా మీద ఆర్టికల్ రాసిన తర్వాత శోభనమని చెప్పావంట కదా నీ మొగుడితో. నీ అదృష్టం చూడు, నీ శోభనం నాతో జరుగుతుంది. మీ ఆయనేమో నీకోసం పిచ్చోడిలా తిరుగుతున్నాడు రోడ్లపైన. వాడికి నీ బాడీని పంపిస్తా. పాపం బాగా లవ్ చేస్తున్నట్టున్నాడు నిన్ను. ఏడుస్తున్నాడట బుగ్గగిల్లుతూ. ఆకాంక్ష, నాకు నా భర్తని చూడాలనిపిస్తుంది. ఆయన చాలా మంచివారు. నేనంటే ప్రాణం. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. ఏడుస్తూ తన భర్తని తలుచుకుంటుంది. రంజిత్, నువ్వలా ఏడుస్తుంటే నాలో కోరిక పెరుగుతోందే అంటూ కట్లు విప్పదీస్తాడు. ఆకాంక్ష, నన్నేం చెయ్యొద్దు అంటూ కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. రంజిత్, నువ్వు నాకు లొంగి తీరాలి పాపా. అలా కాదని పారిపోవాలి అనుకున్నా. నువ్విప్పుడు పారిపోవటానికి నువ్వెక్కడ ఉన్నావో నీకు తెలియదు. ఇదొక మహారాక్షస సామ్రాజ్యం. ఇక్కడికి రావడమే, పోవడం ఉండదు. పిచ్చి వేషాలేయకుండా నాతో సుఖపడి చావు అంటూ పైకి లాక్కొని పెదాలు కొరుకుతాడు. ఆకాంక్ష తన పశుబలం ముందు తాళలేకపోతుంది. వాడు తన వలువలు ఒక్కొక్కటిగా విసిరేస్తాడు. తను పరాయివాడు ముందు నగ్నంగా ఉండి బాధతో పారిపోవాలని పక్కకి పరిగెడుతుంటే వాడు ఆకలిగొన్న సింహం లేడీ పిల్ల మీదికి దూకినట్టు దూకి ఆక్రమించుకుంటాడు. తనని వాడు రాక్షసాతి రాక్షసంగా, క్రూరాతి క్రూరంగా అనుభవిస్తాడు. ఆమె ఒంటి నిండా పంటిఘాట్లు, ఒళ్ళంతా రక్తం, పచ్చిపుండు అయ్యి ఏడుస్తూ, లేని ఓపిక తెచ్చుకొని నన్ను వదిలిపెట్టయ్యా, నా మొగుడు దగ్గరికి వెళ్ళిపోతాను, నేను లేకపోతే పిచ్చోడవుతాడు అంటుంది. అది విని ఆ రాక్షసుడు, ఇప్పుడు దాకా నేను తీర్చుకున్నది నా శృంగార కోరిక. ఇందులో నాకు ఆనందం ఉండదు. నా ఆనందమంతా నీలాంటి దాన్ని చంపడంలోనే. మీరు ఏడుస్తూ నా చేతిలో చస్తుంటే అప్పుడు ఆ క్షణాన నాకు నిజమైన ఆ ఆనందం ఎంతమందితో శృంగారం చేసినా రాదు అంటూ తన వేలు విరుస్తాడు. ఆమె బాధతో విలవిలలాడిపోతూ పెద్దగా అరుస్తూ వాడిని తలతో కుమ్మి కింద పడేస్తుంది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని నిలబడుతుంది. వాడు కోపంగా లేచి నవ్వుతూ, ఏంటే, నన్ను చంపుతావా, రా చంపు అంటూ మీదికి వెళతాడు. అంతలోనే ఆమె ఆ కత్తిని సూటిగా తన గుండెల్లో దింపుకొని కింద పడుతూ, నేను చస్తూ చెబుతున్నా, ఈ మాటలు గుర్తుపెట్టుకో, నీ చావు చాలా దారుణంగా ఉంటుంది. నీకన్నా క్రూరమైన వాడు, బుద్ధిలో నీకన్నా 100 రెట్లు మెరుగు అయిన వాడు నిన్ను కుక్కని చంపినట్టు నరకం చూపించి చంపుతాడు. ఆ క్షణాన నీకు ఎందుకు జన్మించానా అని ఏడుస్తూ చస్తావు అని కళ్ళు మూస్తుంది. అప్పటి వరకు ఎంతో మందిని అనుభవించి చంపిన తనకి మొదటిసారి తను అన్న మాటలకి భయం అనిపిస్తుంది. అంతలోనే మామూలు అయిపోయి ఆ డెడ్ బాడీని తీసుకొని ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చి ఒకచోట పాతిపెట్టి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. అక్షిత్ వెళ్ళినప్పటి నుండి కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల పూజ, అశ్విత్ ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఆ రోజు ఫ్రైడే అవడంతో ఇద్దరు వర్క్ ఎర్లీగా ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చారు. పూజ డిన్నర్ రెడీ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంటే అశ్విత్, మనం బయటకు వెళ్దాం పూజ అంటాడు. పూజ నవ్వుతూ దగ్గరకొచ్చి, ఏం వద్దు, ఈ 2 రోజులు ఎక్కడికి వద్దు, ఇంట్లోనే ఉందాం. మనం ప్రశాంతంగా మాట్లాడుకొని 5 డేస్ అవుతుంది. సో ఇద్దరం ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు బయటికి అది ఇది అన్నావంటే కొడతా అంటుంది. అశ్విత్ నవ్వుతూ సరే అంటాడు. తర్వాత డిన్నర్ రెడీ చేసి పూజ స్నానానికి వెళ్తుంది. అశ్విత్ కూడా స్నానం చేసొస్తాడు. పూజ స్నానం చేసొచ్చి రోజు కలర్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని చీర కొంగు నడుము చుట్టూ తిప్పి నాభిలో దోపుకొని వస్తుంటే అశ్విత్ అబ్బురపడి చూస్తూ చిన్న పిల్లోడిలా పూజ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు. పూజ అశ్విత్ కళ్ళలోకి చూస్తూ, ఏంటిరా అశ్విత్, భలే ఉన్నావు పూజ, బాపు బొమ్మలా. నువ్వు చీర నడుములో దోపుకొని వస్తుంటే నిజంగా నాకు మా అమ్మే కనిపిస్తుంది నీలో అంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. పూజకి తెలియకుండానే కళ్ళలో నీళ్లు వస్తాయి.
పూజ, పిచ్చోడా, నేను నీకు అమ్మని, స్నేహితురాలిని, భార్యని. అన్ని బంధాలు నాలో చూసుకో. నువ్వే నా జీవితం అంటూ నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది. ఇద్దరు కింద కూర్చొని ఒకే ప్లేట్లో పెట్టుకొని ఒకరికొకరు తినిపించుకుంటూ డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేశాక ఇద్దరు కలిసి బాల్కనీలో నించొని పున్నమి చంద్రుడిని చూస్తుంటారు. ఇద్దరికి మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ వెన్నెల కిరణాలు పూజ అదరాలపై పడి రిఫ్లెక్ట్ అవుతుంటే అశ్విత్ తన్మయత్వంతో చూస్తూ దగ్గరికి వచ్చి నుంచుంటాడు. పూజ కళ్ళతో ఏంటి అన్నట్టు సైగ చేస్తుంది. అశ్విత్, మూన్ రేస్ రిఫ్లెక్షన్ చాలా బాగుంది ఇక్కడ అంటూ పెదాలు టచ్ చేస్తాడు తన వేలితో. పూజ, అంత బాగుందా ఆశు అంటూ వేలు చిన్నగా కొరుకుతుంది. అశ్విత్, చాలా బాగుందిరా అంటూ తన ముంగురులు సరిచేస్తూ దగ్గరికి లాక్కుంటాడు. పూజకి సిగ్గు ముంచుకొస్తుండగా అశ్విత్ గుండెల్లో తల దాచుకుంటుంది. అశ్విత్ పూజ బుగ్గలు పట్టుకొని తల పైకెత్తి పెదవులు అందుకోబోతుండగా పూజ వద్దన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. అశ్విత్ ఎందుకు వద్దు అన్నట్టు తల ఎగరేస్తాడు. పూజ చంద్రుడు చూస్తున్నాడు అన్నట్టు చంద్రుడి వైపు వేలు చూపిస్తుంది. అశ్విత్ నవ్వుతూ పూజని అలానే దగ్గరకు తీసుకుని లోపలికి తీసుకెళ్లి తలుపు వేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. చిన్నగా బెడ్ పైన పడుకోబెట్టి తను చిన్నగా పెదాలు అందుకుంటాడు. అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న పూజ ఒక్కసారిగా అశ్విత్ని అల్లుకుపోతూ అశ్విత్ పెదాలపై దండయాత్ర చేస్తుంది. ఇద్దరు అదరామృతాన్ని రుచి చూస్తూ ఒకరిపై ఒకరు దొల్లుతారు. పూజ, ఏంట్రా చంపేస్తావా, ఇలా అల్లరి చేస్తున్నావు చెవిలో అంటూ చెవి కొరుకుతుంది తమకంతో. అశ్విత్, నువ్వే రోజు నన్ను రెచ్చగొట్టి చంపుతున్నావు పూజ, నీకు నా మీద దయ జాలి లేదు అంటూ మెడపైన ముద్దు పెట్టుకుంటాడు. పూజ సిగ్గుతో అశ్విత్ కలలోకి చూడకుండా హత్తుకుంటుంది. కిటికీలో నుండి పడుతున్న వెన్నెల కిరణాలలో పూజ చెంపలు ఇంకా ఎరుపుగా కనిపిస్తున్నాయి. అశ్విత్ చిన్నగా ఎడమ బొగ్గ పైన కొరుకుతాడు. మొదటిసారి ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనైన పూజ కొంచెం సిగ్గుతో అశ్విత్ చెవిలో, ప్లీజ్ రా, నేను వేరే రూమ్లో పడుకుంటాను అంటుంది. ఒక్కసారిగా అశ్విత్కి తాను ఏం చేస్తున్నాడో అర్థమయ్యి, ఓ షట్, సారీ పూజ, నువ్వు వెళ్ళి పడుకో అంటూ పక్కకి జరుగుతాడు తల దించుకుంటూ. పూజ లేచి తన గదిలోకి వెళ్తుంది. కానీ తనకు అశ్విత్ అమాయకంగా సారీ చెప్పడమే గుర్తొస్తుంది. ఇక ఆగలేక వెళ్ళి అశ్విత్ రూమ్ డోర్ కొడుతుంది. అశ్విత్ డోర్ ఓపెన్ చేసి, సారీ పూజ, నేనే అనవసరంగా తొందరపడ్డాను అంటాడు బాధగా. బాగా బాధపడ్డాడేమో, తన కళ్ళు ఎర్రగా ఉంటాయి. పూజ ఇక కంట్రోల్ చేసుకోలేక గట్టిగా హక్ చేసుకొని, కొడతా అలా అన్నావంటే, నువ్వు తొందరపడమేమిటిరా, ఇదంతా నీకేగా పిచ్చోడా, ఇంత అమాయకంగా ఉంటే ఎలారా, సరే తాళి కడతావా ఇప్పుడు, పండగ చేసుకుందాం దగ్గరకు లాక్కుంటూ కొంటెగా కన్ను కొట్టి అడుగుతుంది. అశ్విత్, నీకు ఓకే అయితే ఇప్పుడే కట్టేస్తా అంటాడు అమాయకంగా. పూజ, ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెబుతావు? అశ్విత్, 2 నెలలు వెయిట్ చేయలేక నేనే తొందరపడ్డాను, అందుకే తాళి కట్టాను అని చెప్తా అంటాడు. పూజ, బుజ్జోడా, నా కోసం అందరి ముందు బ్యాడ్ అవ్వకూడదు, నిన్ను ఎవరు తప్పుగా అనుకోకూడదు, పెళ్ళి అయ్యేంతవరకు ఇలాగే, ఇందాక ఆడుకున్నంత వరకు ఆడుకుందాం అంటుంది చిలిపిగా బుగ్గ కొరుకుతూ. ఇద్దరు అలానే బెడ్ పైన పడుకుంటారు. ఉదయం లేవగానే పూజ సాత్వికకి ఫోన్ చేస్తుంది. సాత్విక, ఏంటే నా మొగుడు లేడుగా, నువ్వు బావతో ఫుల్ ఎంజాయా నవ్వుతూ. పూజ, పోవే, నువ్వు నీ అల్లరి, ఇక్కడ ఉన్నది అశ్విత్, అంత ఫాస్ట్ కాదు, రాత్రి జరిగింది చెప్పకుండా. సాత్విక, నేను నమ్మను లేవే, బావ సైలెంట్ అయినా నువ్వు వైలెంట్ కదా, సో ఏదో ఒకటి చేసింటావులే, అందుకే కాబోలు రాత్రి ఫోన్ కూడా చేయకుండా పడుకున్నావు నవ్వుతూ. పూజ, ఓసై రాక్షసి నూర్ముయ్, నాదే ముందులే, ఇంతకి మీ ఆయన ఏమంటున్నాడు, కాల్ చేశాడా? సాత్విక, తొక్కేం కాదు, ఓన్లీ మెసేజ్, నో కాల్స్, సార్ బాగా బిజీ అనుకుంటా, ఎక్కువసేపు కూడా మెసేజ్ చేయటం లేదు. అరే అక్కడ ఓ పిల్లుందే, అది ఏం చేస్తుంది, ఎలా ఉంది, తిన్నదా లేదా అని అడగాలనిపించదే నీ మరిదికి బాధగా. పూజ, తను ఏదో బిజీలో ఉంటాడు లేవే, నువ్వు చేయొచ్చుగా. సాత్విక, నేనింకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదమ్మా, ఒక్కసారి ఇచ్చాక నేనేంటో నా ప్రేమేంటో చూపిస్తా, అప్పటి వరకు ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. పూజ, నువ్వు ఇలానే విధవ వేషాలు వేస్తూ ఉండు, ఎవరితో ఒకటి లేపుకపోద్ది, నీకు తీరుద్ది బాగా కోపంగా. సాత్విక,
ఆపవే బాబు, భయపెట్టకు. ఎగ్జామ్స్ అవగానే మీ పెళ్లి తర్వాత అక్కడే ఉంటాగా, అప్పుడు ఓకే చెప్తాలే. పూజ అయితే సరే. ఇంతకి నీ ప్రిపరేషన్ ఎలా ఉంది? సాత్విక సూపర్, ఇంకో 15 డేస్లో ఎగ్జామ్స్, సో ఇక కుమ్మడమే. ఇంతకీ బావ ఏం చేస్తున్నారు? పూజ ఇంకా లేవలేదు. సాత్విక పాపం నైట్ అవుట్ చేశారా, అందుకే ఇంకా లేవలేదా? పూజ ఓసై నేను తర్వాత చెప్తా బాయ్ అని కాల్ కట్ చేసి టిఫిన్ రెడీ చేయడానికి లోపలికి వెళ్తుంది. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. హాయ్ అండి, పార్ట్ 10. ఇక కథలోకి వెళితే మేఘన ఇంట్లో తన రూమ్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. కార్తికేయ వికాస్ని తీసుకుని లోపలికి వస్తాడు. మేఘన లేచి ఇద్దరిని హక్ చేసుకుని ఏంటి ఇటొచ్చారు అంటుంది. కార్తికేయ మీ బావకి బాగా బోర్ కొడుతుందట, అందుకే తీసుకొచ్చా. మేఘన అవునా బావా, నేనుండగా నీకు బోరేంటి చెప్పు, ఎక్కడికి వెళ్దాం? వికాస్ అయ్యో అదేం లేదు మేఘా, వీడు ఊరికే అంటున్నాడు, ఇక్కడే గడుపుదాం. ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ పక్కన కూర్చుంటాడు. కార్తికేయ ఏముంది, తన లవర్ గురించి ఆలోచిస్తుంటుంది నవ్వుతూ. మేఘన సిగ్గుపడుతూ పో అన్నయ్య అంటూ అదేం లేదులే బావా అంటుంది వికాస్తో. వికాస్ వావ్, ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావే? ఎవరు ఆ అబ్బాయి? బాగుంటాడా? నువ్వు లవ్ చేశావంటే సూపర్గా ఉంటాడు నవ్వుతూ. కార్తికేయ జరిగింది మొత్తం చెప్పి అక్షిత్ ఫోటో చూపిస్తాడు మేఘన ల్యాప్టాప్లో. వికాస్ హో సూపర్ సెలెక్షన్ మేఘా, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, నైస్ సెలెక్షన్ రా అంటూ మేఘనని హక్ చేసుకుంటాడు. మేఘన థ్యాంక్స్ బావా, చూసావుగా తనని, నన్ను ఒప్పుకుంటాడా? వికాస్ నిన్ను ఎవరు వద్దంటారురా, తప్పకుండా ఒప్పుకుంటాడు. మేఘన ఏమో బావా, ప్రపోజ్ చేయాలంటే కొంచెం భయంగా ఉంది. తనని చూసావు కదా ఎంత మ్యాన్లీగా ఉన్నాడో. వికాస్ నీకేం తక్కువే, నువ్వు ఇంకా అందంగా ఉంటావు, నిన్ను వద్దనేవాడు ఉండడు, సో నువ్వేం ఆలోచించకుండా చెప్పేసేయ్ నవ్వుతూ. కార్తికేయ నేను అదే చెప్పారా, ముందు చెప్పు, ఒకవేళ తను నో అంటే బాధపడకు అన్నాను. మేఘన ఇదంతా సరే, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? వికాస్ వెళ్ళొచ్చాము, నందు వాళ్ళమ్మగారు ఉన్నారు, మేము ధైర్యం చెప్పొచ్చాం అంటాడు దిగులుగా. మేఘన ఓయ్ బావా, నువ్వు అలా డల్ అవ్వకు, తను త్వరలోనే లేచి తిరుగుతుంది అంటుంది. ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ముంబై ఆఫీస్లో అక్షిత్ చాలా సీరియస్గా వర్క్ చేస్తుంటాడు. ఆ రోజు వీకెండ్ అయినా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ ఆఫీస్కి రావాల్సిందే అని అల్టిమేటం పాస్ చేస్తాడు. అక్షిత్ వచ్చాక చాలామంది ఆడపిల్లల ఫోన్లో వాల్ పేపర్ చేంజ్ అయిపోయింది. ఇలాంటోడిని ముంబైలో ఉంచకుండా బెంగళూరు పంపించినందుకు చాలామంది అడ్మినిస్ట్రేషన్ని తిట్టుకుంటారు. కొంతమంది అయితే అడ్వాన్స్ అయిపోయి బెంగళూరు ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అప్లై చేద్దామని అనుకుంటారు. ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి సడన్గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల, అందులోనూ అతనే నెట్వర్క్ ఎక్స్పర్ట్ అవ్వడంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్షిత్ టాలెంట్ తెలిసిన అక్కడి హెడ్ వెంటనే అక్షిత్కి కాల్ చేసి ఇక్కడికి పిలిపించుకుంటాడు. అక్కడ ఉన్న టీం లీడ్ గాయత్రి కూడా చాలా టెన్షన్గా ఉంటుంది. ఇది తనకు ఫస్ట్ టైం వచ్చిన పెద్ద ప్రాజెక్ట్. తన మేనేజర్ తన టాలెంట్ నమ్మి ఎన్నో హోప్స్తో ఈ ప్రాజెక్ట్ అప్పగించాడు. మ్యాక్సిమం కంప్లీట్ అవ్వొచ్చిన టైంలో ఇలా జరగడంతో చాలా బాధపడుతుంది. కానీ అక్షిత్ వచ్చాక కొంచెం హ్యాపీ అవుతుంది. తను వచ్చిన రోజే తన బాధ చూసి చూడండి ఎందుకు బాధపడుతున్నారు, ఏం ప్రాబ్లం ఉండదు, ఒకవేళ ప్రాబ్లం ఉన్నా మ్యాక్సిమం ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది అంతే, ఇది కాకపోతే ఇంకో ప్రాజెక్ట్, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి 100 అవకాశాలు వస్తాయి. మీరు కష్టపడకుండా ఫెయిల్ అయితే అది మీ తప్పు, మీరు కష్టపడ్డా ఫెయిల్ అయితే మీ తప్పు కాదు, అదొక అనుభవం. సో నువ్వేం ఆలోచించకుండా మీ పని చూసుకోండి, అలా డల్గా ఉండొద్దు. నాతో పని చేసేవాళ్ళు డల్గా ఉంటే నాకు నచ్చదు, అందులోనూ మన తెలుగు అమ్మాయి డల్గా అస్సలు ఉండకూడదు అంటాడు నవ్వుతూ. గాయత్రి సంతోషంగా థ్యాంక్స్ సార్, మీ వల్ల నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను అన్న నమ్మకం వచ్చింది. అక్షిత్ అందరినీ ఆఫీస్కి రమ్మటం ప్లస్ అది తన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అవ్వడంతో గాయత్రి కూడా వచ్చి తన వర్క్ చేస్తూ టీం మెంబర్స్ని గైడ్ చేస్తుంటుంది. అప్పుడే అక్షిత్ తనని క్యాబిన్కి రమ్మని చెప్తాడు. అక్షిత్ గాయత్రి గారు, నేను అవసరమైన చేంజెస్ చేసి డీటెయిల్స్ మీ మెయిల్కి పంపాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒకసారి చెక్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి, రెక్టిఫై చేస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ప్రాజెక్ట్ బుధవారంకి కంప్లీట్ చేయాలి, గురువారం క్లయింట్కి సబ్మిట్ చేయాలి అంటాడు.
2 రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాడేమో. ఈ రోజు ఉదయం ఎప్పటిలా సాత్వికకి మెసేజ్ చేయడం మర్చిపోయాడు. గాయత్రి వెళ్ళగానే ఫోన్ తీసి సాత్వికకి మెసేజ్ చేస్తాడు. హాయ్, గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్. వర్క్లో బాగా బిజీగా ఉన్నాను, అందుకే లేట్ అయింది. లేటుగా పంపించినందుకు సారీ. అంతేగాని వర్క్లో ఉన్నంత మాత్రాన నిన్ను మర్చిపోయినట్టు తప్పుగా అనుకోకు. ఇక్కడ కొంచెం ప్రాబ్లం, అందుకే ఆ బిజీలో ఉండిపోయాను. అప్పుడే రూమ్లో కూర్చొని చదువుకుంటున్న సాత్విక ఇంకా అక్షిత్ మెసేజ్ చేయలేదని ఫోన్ చేతిలో పట్టుకొని చూస్తుంటుంది. అంతలో వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది. తాను సంతోషంగా మెసేజ్ ఓపెన్ చేసి నవ్వుకొని, బావా నువ్వు బిజీగా ఉన్నావని అర్థం చేసుకోగలను, అయినా నేనేం నీ మెసేజ్ కోసం ఎదురు చూడటం లేదు, నవ్వుకుంటూ రిప్లై ఇస్తుంది. అక్షిత్ ఆ రిప్లై చూసుకొని, సరే అయితే రేపు మెసేజ్ చేస్తాలే, వర్క్ ఉంది, రిప్లై ఇచ్చి తన పనిలో నిమగ్నమైపోతాడు. సాత్విక మెసేజ్ చూసుకుంటూ, కనీసం మొహమాటానికి కూడా ఈరోజు మెసేజ్ లేట్ అయింది, ఇంకెప్పుడు ఇలా జరగదు, నువ్వంటే ప్రాణమని అంటావనుకుంటే చూడు, సింపుల్గా నాకు వర్క్ ఉంది, లేట్ అయింది అంటున్నావు. నీతో కష్టమే, మొహమాటానికి కూడా అబద్ధం చెప్పవేమో, మరి ఇంత జెన్యున్గా ఉంటే ఎలారా? అందుకే నువ్వంటే పిచ్చి క్షణక్షణానికి పెరిగిపోతుంది. అక్క పిల్లవ్వని నీతోనే 2 months ఉంటా అక్కడ, నిన్ను చూస్తూ ఉంటే నాకు మనసు నిండిపోతుందిరా అనుకుంటూ బుక్స్ తీసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ రోజు ఈవినింగ్ అందరూ ఆఫీస్ నుండి వెళ్ళిపోతారు. గాయత్రి అక్షిత్ క్యాబిన్కి వెళ్ళగానే అక్కడ ప్రకాష్ అక్షిత్ మాట్లాడుకుంటుంటారు. గాయత్రి, సార్ బయలుదేరారా మీరు? అందరూ వెళ్ళిపోయారు. అక్షిత్, లేదు మేడం, మీరు వెళ్ళండి, నాకు కొంచెం పనుంది, మేబీ మిడ్నైట్ అవ్వచ్చు. గాయత్రి, అయ్యో అలానా, నేను కూడా ఉంటా సార్. అక్షిత్, వద్దు మేడం, మీరు వెళ్ళండి, నో ప్రాబ్లం, రేపు రెస్ట్ తీసుకోండి, మండే కలుద్దాం. గాయత్రి, అయ్యో అలానేం కాదు సార్, నాకు వర్క్ నేర్చుకున్నట్టుంటుంది, మీరు ఉన్నారు కదా, నాకు ఏం భయం లేదు, మీరు వెళ్ళేటప్పుడు నన్ను నా రూమ్ దగ్గర డ్రాప్ చేయండి చాలు అంటూ తన సిస్టమ్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది. ఎందుకో తనకు తెలియకుండానే తాను అక్షిత్ ప్రెసెన్స్ కోరుకుంటుంది. ఆ రోజు అతను మాట్లాడిన మాటల వల్ల లేక వర్క్లో అతని డెడికేషన్ వల్ల తెలియదు, ఎప్పుడు మొగాలను పట్టించుకొని తను అక్షిత్ని చూసినప్పటి నుండి తనతో గడపాలనిపిస్తుంది. తన గురించి చాలాసార్లు విన్నది. ఐఐటిలో చదివి యుఎస్ కంపెనీలో మంచి ఆఫర్ వచ్చినా వెళ్లకుండా ఇక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడని, ఎవరిని లెక్క చేయడని, వర్క్లో చాలా స్ట్రిక్ట్ అని బెంగళూరు ఆఫీస్లో ఉన్న తన ఫ్రెండ్స్ కూడా చాలా గొప్పగా చెప్పారు అతని గురించి. కానీ తనకి తెలుసు అతను ఒప్పుకోడని, అందుకే ఇక్కడ ఉన్నన్ని రోజులు దగ్గరగా చూసుకుందామనుకుంటుంది. అక్షిత్ వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రకాష్తో బయటికి వచ్చి గాయత్రిని పిలిచి క్యాబ్లో వాళ్ళ రూమ్ దగ్గర దింపి తన హోటల్కి వెళ్ళిపోతాడు. బాగా అలసిపోవడంతో ఇద్దరు వెళ్ళగానే బెడ్ పైన పడిపోతారు. మార్నింగ్ 10:30కి నిద్ర లేచి రెడీ అయ్యి కింద టిఫిన్ చేసి వస్తారు. ప్రకాష్, బావా ఇవాళ సండే కదా, ఎక్కడికన్నా వెళదామా? అక్షిత్, నీ 4 years ఇక్కడే దొబ్బించుకున్నాం, కొత్తగా మనం ఇక్కడ చూసేదేంటి, మూసుకొని కూర్చో, రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఈ రోజు కూడా నేను కొంచెం వర్క్ చేసుకుంటా, ఒకవేళ నువ్వు వెళ్ళొస్తానంటే వెళ్ళిరా అంటాడు. ప్రకాష్, ఊరుకోబా, నేనేదో నువ్వు ఉంటే బాగుంటుందని సరదాగా బయటకు వెళ్దాం అనుకున్నా, నువ్వు లేకుండా నేను వెళ్ళి ఏం చేయాలి, సో నేను ఇక్కడే ఉంటాలే నవ్వుతూ. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్లారు. అక్షిత్ గాయత్రిని పిలిచి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి ఈ రోజు ఫినిష్ చేయండి, టెస్టింగ్ వర్క్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం 6 గంటలకి కంప్లీట్ అవ్వాలి, లేకుంటే ప్రాజెక్ట్లో ఉన్న ఏ ఒక్కరు నెక్స్ట్ డే ఆఫీస్లో ఉండరు, ఇదే మాట వెళ్ళి అందరికీ చెప్పండి అంటాడు కూల్గా. అక్షిత్ అక్కడే కూర్చొని ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ తెలుసుకుంటూ ప్రకాష్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాడు. అందరూ బాగా కష్టపడి బుధవారంకి ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం అక్షిత్ గాయత్రిని పిలిచి రేపు మన ప్రాజెక్ట్ క్లయింట్కి సబ్మిట్ చేయాలి, దానికి మీరే ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటాడు కలలోకి చూస్తూ. గాయత్రి, అయ్యో వద్దు సార్, నేను ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు మా ప్రాజెక్ట్ మేనేజర్ ఇచ్చేవారు, ప్లీజ్ ఈసారి మీరు ఇవ్వండి అంటుంది భయంగా. అక్షిత్, అలా ఏం కుదరదు, నువ్వు ఇవ్వాల్సిందే, ప్రజెంటేషన్ నేను రెడీ చేస్తా, నువ్వేం చిన్నపిల్లవి కాదు, ఈ విషయంలో నువ్వేం చెప్పినా నేను వినను అంటాడు. గాయత్రి, కాదు సార్, నాకు భయం,
నేనెప్పుడు క్లయింట్స్తో మాట్లాడలేదు. మళ్ళీ నేను ఏదన్నా సరిగ్గా ప్రజెంట్ చేయకపోతే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. నా మాట వినండి. అక్షిత్, గాయత్రి, ఒక్కటి గుర్తుపెట్టుకో, భయపడితే ఎప్పటికీ ముందుకు పోలేవు. నువ్వు అన్నట్టుగా నిజంగా నీ ప్రజెంటేషన్ బ్యాడ్గా ఉండి వాళ్ళు రిజెక్ట్ చేసినా నీకు నీ టీంకి ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. సో నువ్వు ఇదంతా వదిలేసి ప్రజెంటేషన్కి రెడీ అవ్వు. డీటెయిల్స్ నీకు మెయిల్ చేస్తా. వన్ మోర్, రేపు ట్రెడిషనల్గా శారీ కట్టుకొని రా. నువ్వు స్పెషల్గా ఉండాలి అంటాడు నవ్వుతూ. గాయత్రి, సరే సార్, నేను ప్రిపేర్ అయ్యి వస్తాను. మీ కోఆపరేషన్ ఉంటే నేను బెస్ట్ ఇవ్వగలను. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అంటుంది కాన్ఫిడెంట్గా. అక్షిత్, ఆల్ ది బెస్ట్ మేడం. గాయత్రి, థ్యాంక్ యూ సార్ నవ్వుతూ. నెక్స్ట్ డే మార్నింగ్ 11కి క్లయింట్స్ వస్తారు. గాయత్రి చక్కగా బ్లూ కలర్ శారీ కట్టుకొని సింపుల్గా రెడీ అయి వచ్చింది. కానీ తాను కొంచెం నర్వస్గా ఉంటుంది. అక్షిత్ అది గమనించి, కూల్ గాయత్రి, నీ పక్కన నేనున్నాను. యూ కెన్ డూ ఇట్, భయపడకు అంటాడు. గాయత్రికి తను అన్న మాటలకి చాలా సంతోషం వేస్తుంది. వెంటనే ఇద్దరు క్లయింట్స్ వెయిట్ చేస్తున్న సెమినార్ రూమ్కి వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. గాయత్రి ప్రొజెక్టర్ వేసి తన ప్రజెంటేషన్ ఇస్తుంది. మధ్య మధ్యలో అక్షిత్ని చూస్తూ. ప్రజెంటేషన్ అయ్యాక గాయత్రి తన క్యాబిన్లో కూర్చుంటుంది. కాసేపటికి అక్షిత్ వచ్చి అందరినీ అసెంబుల్ చేసి, గాయ్స్, యూ డిడ్ ఇట్, ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. స్పెషల్ థ్యాంక్స్ టు మిస్ గాయత్రి. గాయత్రిని చూస్తూ గాయత్రి తన సంతోషం పట్టలేక థ్యాంక్ యూ సార్ అంటూ గట్టిగా అక్షిత్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. అక్కడ ఉన్న అందరూ స్టన్ అయ్యి చూస్తుంటారు, ప్రకాష్తో సహా. అక్షిత్, ఇట్స్ ఓకే మేడం, కూల్ డౌన్. మీరు చాలా బాగా వర్క్ చేశారు. నిజంగా మీ వర్క్ బాగుంది. మీ ప్రజెంటేషన్ బాగుంది. ప్రాజెక్ట్ మధ్యలో ప్రాబ్లం వచ్చినా ప్యానిక్ అవ్వకుండా బాగా లీడ్ చేశారు. మీరు మీ టీం మెంబర్స్ బాగా కష్టపడ్డారు అంటూ గుండెలను పట్టుకొని ఏడుస్తున్న తనని 2 చేతులతో భుజాలపై చేయి వేసి వెనక్కి జరిపి తన ముందు నిలబెడతాడు. ప్రకాష్ ఇంకా కొంచెం షాక్లోనే ఉంటాడు గాయత్రి అలా చేసేసరికి. టీం మెంబర్స్ కూడా షాక్లోనే ఉంటారు. ఎందుకంటే గాయత్రి ఎప్పుడు కూడా మగవాళ్ళని దగ్గరకు రానివ్వదు. వర్క్లో బాగా స్ట్రిక్ట్. అందుకే ఎవ్వరూ తనకి ప్రపోజ్ చేసి ధైర్యం చేయలేదు. వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తను అలా అక్షిత్ని హక్ చేసుకునేసరికి అక్షిత్కి అర్థం అవుతుంది గాయత్రి తనని ఇష్టపడుతుందని. ప్రకాష్ చిన్నగా పక్కకి వచ్చి, నీ దెబ్బకి నిజంగానే ఆ పిచ్చిదానికి హార్ట్ అటాక్ తెప్పించేట్టున్నావు. ఇంకా ఎంతమంది ఉన్నారు లైన్లో అంటాడు నవ్వుతూ చెవిలో. అక్షిత్ సాత్విక గుర్తొచ్చి నవ్వుకుంటాడు. ప్రకాష్, రేపు మా చెల్లితో ఈ విషయం కూడా చెబుతా. నీతో ఒక ఆట ఆడుకునిద్ది. అశ్విత్ నవ్వుతూ పోరా అని తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత అమ్మాయిలందరూ అశ్విత్తో సెల్ఫీస్ దిగడానికి ఎగబడతారు. ప్రకాష్ కొంచెం దూరంగా నిలబడి చుట్టూ గోపికల మధ్యలో కృష్ణుడిలా అమ్మాయిల మధ్యలో నిలబడ్డ అక్షిత్ని ఫొటోస్ తీస్తాడు. ఆ ఫొటోస్ అన్నీ సాత్వికకి వాట్సాప్ చేసి శ్రీకృష్ణ విత్ గోపికాస్ అని క్యాప్షన్ పెడతాడు. అక్షిత్ అందరితో ఫొటోస్ దిగి అందరినీ ఎంజాయ్ చేయమని క్యాబిన్ వెళ్తాడు ప్రకాష్తో. తర్వాత తన హెడ్కి కాల్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని, సో రేపు బెంగళూరు వెళ్తామని చెప్తాడు. తర్వాత గాయత్రిని పిలిచి ఈరోజు ఈవినింగ్ మేము వెళ్తున్నామని చెప్తాడు కావాలని. ప్రకాష్ అయోమయంగా చూస్తాడు. ఈరోజు వెళ్తున్నాం అంటున్నాడేంటా అని. గాయత్రికి కొంచెం బాధగా అనిపిస్తుంది. వెంటనే ఇవాళ ఉండండి సార్, రేపు వెళ్ళొచ్చు అంటుంది. అక్షిత్, ఎందుకు మేడం, ఏమన్నా విశేషమా అంటాడు. గాయత్రి, అదేం లేదు సార్, మీకు ఇబ్బంది లేదంటే సాయంత్రం మీరు ఇద్దరు డిన్నర్కి రావాలి. ఏ ఇబ్బంది కలగకుండా నాకు ఇంత సహాయం చేసినందుకు చిన్న ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను. ప్లీజ్ సార్ అంటుంది బతిమాలుతూ. ప్రకాష్, అయ్యో మీరు అంతలా అడగాలా మేడం, మేము వస్తామంటాడు. గాయత్రి, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని వెళ్ళిపోతుంది. అక్షిత్, అదేంటిరా అలా చెప్పావు? ప్రకాష్, వెళదాం బా, పాపం తను అంతలా రిక్వెస్ట్ చేస్తుంటే వెళ్ళకపోతే ఎలా? నువ్వు కూడా ఇదేగా కోరుకుంటుంది అంటాడు నవ్వుతూ. అక్షిత్, నేనేదో తన రియాక్షన్ చూద్దామని ఈ రోజే వెళ్తామని చెప్పా. నేను అనుకున్నట్టుగానే తను ఇవాళ ఉండండి అని డిన్నర్ ఆఫర్ చేసింది. నువ్వేమో తను అడిగిందని డిన్నర్కి వెళ్దామంటున్నావు ఎదవా అంటాడు. ప్రకాష్, అంతేలేబా, నీకేమో అమ్మాయిలు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తారు, మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే గాయత్రి ఇద్దరిని పిలవగానే ఓకే చెప్పా నవ్వుతూ. అక్షిత్, అంత లేదు లేరా బా,
తను జస్ట్ క్యాజువల్గా రమ్మందిలే కవర్ చేస్తూ అంటాడు. ప్రకాష్ తను నిన్ను బాగా ఇష్టపడుతున్నట్టుంది, అది మాత్రం నాకు అర్థమవుతుంది. అక్షిత్ నన్ను ఇబ్బంది పెట్టనంత వరకు నాకు ఓకే. ఒకవేళ ఇబ్బంది పెడితే ఆ ప్రియాంకకి జరిగిందే గాయత్రికి జరుగుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఇద్దరు ఆఫీస్ నుండి హోటల్కి ఫ్రెష్ అయ్యి గాయత్రిని పికప్ చేసుకోవటానికి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే గాయత్రి రెడీ అయ్యి కిందికి వస్తుంది తన రూమ్ నుండి. ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ అక్షిత్ ప్రకాష్ పక్క పక్కనే కూర్చుంటారు. గాయత్రి అక్షిత్ ఎదురుగా కూర్చొని తనని తన కళ్ళల్లో నింపుకుంటూ చూసుకుంటుంది. ముగ్గురు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి సరదాగా మాట్లాడుకుంటూ తినేస్తారు. ముగ్గురు బయటికి వచ్చాక గాయత్రి జుహు బీచ్కి వెళ్దాం అంటుంది. అక్షిత్ సరే అని క్యాబ్ డ్రైవర్ని జుహు బీచ్కి వెళ్ళమని చెప్తాడు. అక్కడ దిగాక ముగ్గురు చిన్నగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్తారు. ప్రకాష్కి గాయత్రి అక్షిత్తో మాట్లాడడానికి ప్రైవసీ ఇద్దామని రేయ్ నేను ఇక్కడే ఉంటా, మీరు కాసేపు వాక్ చేసి రండి అని కూర్చుంటాడు. అక్షిత్ సరేరా అంటూ గాయత్రితో ముందుకు వెళ్తాడు. గాయత్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నడుస్తుంది అక్షిత్ పక్కన. అప్పటిదాకా సరదాగా మాట్లాడిన గాయత్రి ఒక్కసారిగా సైలెంట్ అవ్వడంతో అక్షిత్ ఏమైంది మేడం సైలెంట్ అయ్యారు, ఏదన్నా ప్రాబ్లమా? గాయత్రి అబ్బే అదేం లేదు సార్ తడబడుతూ. అక్షిత్ పర్లేదు చెప్పండి. గాయత్రి సార్ నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, కానీ చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను. ఎందుకో తెలియదు నేను మీకు ఆకర్షితురాలినయ్యాను. మీ స్వభావం కావచ్చు, మీ గుణం కావచ్చు, మీ మాట తీరు కావచ్చు. కారణం ఏదైనా జీవితంలో మొదటిసారి ఒక మగాడిని ఇంతలా ఇష్టపడుతున్నాను అంటూ అక్షిత్ని గట్టిగా కౌగులించుకొని బుగ్గపై ముద్దు పెడుతుంది. అక్షిత్ మేడం ఏం చేస్తున్నారు అంటూ తనని వదిలించుకుంటాడు. గాయత్రి సారీ సార్, ఈ పని చేయకపోతే నాకు ఊపిరి ఆగిపోయేట్టుంది, అందుకే మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నాను. ఇది ప్రేమతో ఇచ్చింది కాదు, మీరంటే ఇష్టంతో ఇచ్చింది. ప్రేమతో ఇచ్చే ముద్దు ఇద్దరి అంగీకారంతో జరగాలి. మీకు నేను నచ్చితే చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ఏమీ అనుకోను అంటుంది సూటిగా కళ్ళలోకి చూస్తూ. అక్షిత్ మీ అభిప్రాయం మీరు చెప్పారు, కాకపోతే మరీ ఇంత సూటిగా చెప్పకుండా ఉండాల్సింది అంటాడు బుగ్గ తుడుచుకుంటూ. గాయత్రి చెప్పా కదా సార్, అలా చేయకపోతే ప్రాణం పోయేట్టుందని, అందుకే అలా చేశా అంటుంది తేలికగా నవ్వుతూ. అక్షిత్ సారీ మేడం, మీరంటే నాకు చాలా అభిమానం ఉంది. మీరు బాగా కష్టపడతారు, అందరితో చక్కగా మాట్లాడతారు. సో మీరంటే నాకు ఇష్టమే, కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తానే నా జీవితం, నా ప్రాణం, నా సర్వస్వం అంటాడు సాత్వికని తలుచుకుంటూ. గాయత్రి హో అవునా, తానెవరో చాలా అదృష్టవంతురాలు అంటుంది నవ్వుతూ, మనసులో బాధగా ఉన్నా. అక్షిత్ కాదు, నేనే లక్కీ తను దొరకడం. గాయత్రి మీరు ఇష్టపడ్డారంటే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అయి ఉంటుంది. ఎనీవే కంగ్రాచులేషన్స్ అంటుంది. అక్షిత్ థ్యాంక్ యూ మేడం, మీకు నాకన్నా మంచి అబ్బాయి వస్తాడు, మీరివేం మనసులో పెట్టుకోకండి. గాయత్రి అదేం లేదండి, నా మనసులో మాట చెప్పాను, మీరు మీ అభిప్రాయం చెప్పారు. దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవటానికి నేనేం టీనేజ్ పిల్లని కాదు. మీరు మీ పెళ్లికి పిలవడం మర్చిపోకండి నవ్వుతూ. అక్షిత్ అయ్యో తప్పకుండా పిలుస్తాను, మీరు కూడా పిలవాలి. గాయత్రి తప్పకుండా సార్, ఇక వెళదామా, ఇప్పటికే లేట్ అయినట్టుంది. ప్రకాష్ సార్ ఒక్కరే ఉన్నారు అక్కడ. అక్షిత్ పదండి వెళ్దాం అంటూ ప్రకాష్ కూర్చున్న వైపు వెళ్తారు. ప్రకాష్ దూరం నుండే వీళ్ళని గమనిస్తాడు. గాయత్రి హక్ చేసుకోవడం కూడా చూస్తాడు. ఈ విషయాన్ని సాత్వికకి ఆల్రెడీ మెసేజ్ చేస్తాడు. అక్షిత్ వచ్చి ఏంట్రా బాగా నవ్వుకుంటున్నావు? ప్రకాష్ ఏం లేదు బా, ఏదో గుర్తొచ్చిందిలే అంటాడు. ముగ్గురు క్యాబ్ ఎక్కుతారు. గాయత్రిని వాళ్ళ రూమ్ దగ్గర దింపి అక్షిత్ మేడం మేము రేపు వెళ్ళిపోతున్నాం, ఆఫీస్కి రావడం లేదు. మీరు ఎప్పుడైనా బెంగళూరుకు వస్తే కలుద్దాం, లేదా మళ్ళీ వర్క్ ఉంటే మేమే ముంబై వస్తాం అంటాడు. గాయత్రి అటువైపు తిరిగి కన్నీటిని ఆపుకుంటూ అక్షిత్ వైపు తిరిగి గట్టిగా హక్ చేసుకొని ఇప్పటికీ కొంచెం బాధగానే ఉంది, బట్ తప్పదు మర్చిపోతాను అంటూ వెళ్ళిపోతుంది. అక్షిత్ ప్రకాష్ ఇద్దరు క్యాబ్ ఎక్కి హోటల్కి వెళ్ళిపోతారు. సాత్విక ఎగ్జామ్స్ దగ్గర పడుతుండడంతో బాగా చదువుకుంటుంటుంది. రోజు అక్షిత్ పంపే మెసేజ్తో తన డే స్టార్ట్ చేస్తుంది.
తను మెసేజ్ చేస్తేనే తన పని చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు కూడా ఇంటి దగ్గర రూమ్లో కూర్చొని చదువుతుంటే మధ్యాహ్నం ప్రకాష్ అక్షిత్తో ఆఫీస్లో అమ్మాయిలు దిగిన పిక్స్ పంపిస్తాడు. ఆ పిక్స్ చూసి అక్షిత్ చుట్టూ అంతమంది అమ్మాయిలను చూసి కోపంతో బాగా ఉడుక్కుంటుంది. అప్పుడే గాయత్రి హక్ చేసుకున్న విషయం కూడా మెసేజ్లో చదివి పిచ్చ కోపం వస్తుంది తనకు. అక్షిత్ ఫోటో చూస్తూ అమ్మాయిలకందరికీ నువ్వే కావాలి, మరి అంత మంచితనంగా ఉండకు బాబు, తర్వాత నేను ఏడవాలి కూర్చొని, నిన్నేమీ ఊరికే వదలను, ఇప్పటి వరకు ఎంతమంది ప్రపోజ్ చేశారో, ఎంతమంది నిన్ను తాకారో అన్ని రకాల పనిష్మెంట్స్ ఇస్తా నీకు, నీకు చుక్కలు చూపించి వేరే ఏ అమ్మాయి నీ దగ్గరకు రాకుండా చేస్తా, కనీసం ఇంకో అమ్మాయికి హాయ్ చెప్పాలన్నా నువ్వు ఆలోచించాలి, పెళ్ళయ్యేంత వరకు ఎలా ఉంటావో ఉండు, పెళ్ళయ్యాక నీకు చూపిస్తా సాత్విక అక్షితరాం అంటే ఏంటో, దొంగ నా కొడక అనుకుంటుంది. రూమ్కి వచ్చాక అక్షిత్ ప్రకాష్తో ఇప్పుడు చెప్పరా, ఎందుకు ఇందాక అలా నవ్వుకుంటున్నావు నన్ను చూసి? ప్రకాష్ ఏం లేదు బా, నిన్ను గాయత్రి హక్ చేసుకోవడం కనిపించింది, అది చూసి మా చెల్లికి మెసేజ్ చేశా అంటాడు నవ్వుతూ. అక్షిత్ ఒరే ఎదవా, అలాంటివి ఇప్పుడు ఎందుకురా పంపడం, అది అసలే చదువుకుంటుంది, ఇవన్నీ చూస్తే డిస్టర్బ్ అవుతుందేమో, అసలే పిచ్చిది అంటాడు. ప్రకాష్ నువ్వేగా బా అన్ని విషయాలు చెప్పమన్నావు, అందుకే అన్ని పోస్ట్ చేస్తున్నా అంటాడు నవ్వుతూ. అక్షిత్ ఒరేయ్ ఎబ్రాసి వెదవా, అన్ని విషయాలు అంటే జస్ట్ టచ్ చేసినావో, మాట్లాడుకున్నావో, హక్ చేసుకున్నావో చెప్పాలి, అంతేకాని ముద్దు పెట్టడం లాంటివి చెప్పకూడదురా, కొంప కొల్లేరవుతుంది అంటాడు. ప్రకాష్ అదేంటి బా, అన్నీ చెప్పి అది చెప్పకపోతే బాగోదేమో, ఇప్పుడు తెలియకపోయినా తర్వాత తెలిస్తే నువ్వు మోసం చేసినట్టు అవుతుంది. అక్షిత్ చీ ఎదవా, ఎలా కనిపిస్తున్నాను నీకు, నా లైఫ్లో జరిగిన ప్రతి విషయం తనకి చెప్తా, తను నన్ను అర్థం చేసుకునిద్ది, అది నా ప్రాణం బా, నన్ను వదిలి ఉండలేదు, తనకి ఎప్పటికీ అబద్ధం చెప్పను, అలా చెప్పి నేను సంతోషంగా ఉండలేను, తనని ఉంచలేను, కొంచెం బాధగా చెప్తాడు. ప్రకాష్ నువ్వు సూపర్ బా, మీ ఇద్దరు నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు, తను కూడా నీ గురించి ఇలానే చెప్పింది, నువ్వంటే పిచ్చి తనకి, అది నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది, అయినా నువ్వు బాధపడితే అది తట్టుకోలేదు, అట్లాంటిది నువ్వు ఇలా ఉంటే ఎలా అంటూ హక్ చేసుకొని ఓదారుస్తాడు. అక్షిత్ సరే బా ఇక పడుకుందాం, బాగా నిద్రొస్తుంది అంటూ ఆవలిస్తూ బెడ్ మీద పడతాడు. సరే అంటూ ప్రకాష్ కూడా పడుకుంటాడు. మార్నింగ్ నిద్ర లేచి అక్షిత్ వెంటనే గుడ్ మార్నింగ్ మెసేజ్ చేస్తాడు సాత్వికకి. తను చూసి కూడా కావాలని రిప్లై ఇవ్వదు. అక్షిత్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. అక్షిత్ ప్రకాష్ ఇద్దరూ రెడీ అవుతారు. ప్రకాష్ నేను ఒక చోటు చెప్తాను వస్తావా? అక్షిత్ ఎక్కడికో చెప్పరా ముందు. ప్రకాష్ నువ్వు కోపగించుకోనంటే చెప్తా. అక్షిత్ సరే చెప్పు, కోపగించుకోనులే. ప్రకాష్ ఆ ప్రీతం గాడి దగ్గరకు వెళదామా? అక్షిత్ బావా అని పెద్దగా అరుస్తాడు పిడికిలు బిగిస్తూ. ప్రకాష్ అదిగో నువ్వు కోపగించుకుంటున్నావు, అయినా ఎందుకురా అంత కోపం, తను 7 సంవత్సరాలుగా హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు, నీకు ఇంకా కోపం పోలేదా వాడి మీద? మొన్న కొట్టినందుకు బాధగా ఉందన్నావుగా. అక్షిత్ వాడి మీద ఇప్పుడు కూడా జాలి ఉంది, అప్పుడు కొట్టినందుకు, కానీ ఇప్పుడు వాడిని చూసినా ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి చంపుతా, అందుకే వద్దు అక్కడికి. ప్రకాష్ నీ ఇష్టం బా, కనీసం గేట్వే ఆ ఇండియా వరకు వెళ్ళొద్దాం అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తారు. ఇద్దరు అలా తిరుగుతూ ఫొటోస్ తీసుకుంటుండగా సడన్గా ఒక చెయ్యి రఫ్గా అక్షిత్ భుజంపై పడుతుంది. మేఘన వికాస్తో కలిసి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటుంది. వికాస్ తనకి వర్క్ నేర్పుతుంటాడు. ఆ ఇయర్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్స్ తెప్పించి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఫైనాన్షియల్ రిటర్న్స్ ఎలా చూడాలి, టెండర్ కోటింగ్ ఎలా వెయ్యాలి అన్నీ చెప్తుంటాడు. మేఘన శ్రద్ధగా వర్క్ నేర్చుకుంటుంది. వికాస్ మనం త్వరలో బ్యాంకింగ్ రిలేటెడ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు ముఖ్యంగా రిటర్న్స్ ఎలా చూడాలో నేర్చుకోవాలి. నువ్వు MBA ఫైనాన్స్ కాబట్టి నీకు ఈజీగానే అర్థమవుతాయి. మన ఆడిటర్స్తో కూడా నీకు వర్క్ నేర్పిస్తాను. అక్కడ మనం చిన్న తప్పు చేసినా మార్కెట్లో మన గ్రాఫ్ పడిపోతుంది. మన గుడ్ విల్ దెబ్బతినకుండా మనం బిజినెస్ రన్ చేయాలి అంటాడు. మేఘన ఓకే బావా, బాగా నేర్చుకుంటా, నువ్వు ఉన్నావుగా నాకు చాలు నవ్వుతూ. వికాస్ ఏడ్చావులే, దీనికి సాఫ్ట్వేర్ ఇంపార్టెంట్ కాబట్టి నీ లవర్ని త్వరగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇవ్వమని చెప్పు నవ్వుతూ అంటాడు.
మేఘన పో బావా, నీకు అసలు సిగ్గులేదు అంటుంది సిగ్గుపడుతూ. వికాస్ పెళ్ళయ్యేదాకా కొంచెం దాచుకోవే సిగ్గుని నవ్వుతూ. మేఘన నవ్వుతూ ముందు తనని ఒప్పుకోనివ్వు, తర్వాత చూద్దాం. వికాస్ ఎప్పుడు చెప్తున్నావు? మేఘన మండే ఆఫీస్కి వెళ్ళి కలిసొస్తా, ఆ తర్వాత చెప్తాను నా మనసులో మాట. వికాస్ త్వరగా చెప్పు, లేట్ చెయ్యకు. మేఘన సరే బావా అని అక్షిత్ గురించి ఆలోచిస్తుంటుంది. సాత్విక తల స్నానం చేసి అలానే రూమ్లోకి వచ్చి అక్షిత్ ఫోటో చూస్తూ పొద్దునెప్పుడో గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపావు. నేను కోపంలో ఉండి నీకు రిప్లై ఇవ్వలేదు. అయినా నీకు నా మీద కోపం రాదు. నేనేం చేసినా నీకు నచ్చిద్దా? నీకు దూరంగా ఉందామనుకున్నా నా వల్ల కావడం లేదురా. ఈ ఎగ్జామ్స్ అవ్వగానే వెంటనే అక్క పెళ్ళి, ఆ తర్వాత ఇక నీతోనే ఉంటాను. ఈ ఎడబాటు నా వల్ల కాదురా పిచ్చి కన్నా. నువ్వు ఎలా ఉంటున్నావో కానీ నేను మాత్రం రోజు నీ తలుపులతో పిచ్చెక్కిపోతున్నా. నీ మీద ఒక్కోసారి పట్టలేని కోపం వచ్చిద్ది, కానీ ఆ కోపం పాల పొంగులా ఎక్కువసేపు ఉండదు. నీ మోము చూస్తుంటే నాకు తనివి తీరదు కన్నా. నా శరీరంలో ప్రతి అణువు నీ సాంగత్యం కోసం పరితపించిపోతుంది అంటూ తన ఫోన్ని గుండెకు హత్తుకుంటుంది. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.